అకౌంట్ అకౌంటింగ్ ఎంట్రీ అంటే ఏం లేదు నాన్న, మనం అకౌంట్స్ ఉన్నాయి కదా, ఆ అకౌంట్స్ లో ఎంటర్ చేసే ఎంట్రీనే అకౌంటింగ్ ఎంట్రీ అంటే. ఏంటి సార్ కామెడీగా చెప్పేస్తున్నారు, యాజ్ ఇట్ ఈస్ తెలుగులో కన్వర్ట్ చేస్తారంటారా? ఏం లేదు, మనం అకౌంట్స్ సపరేట్ నేను చెప్పాను కదా నాన్న, ఫస్ట్ అకౌంట్ చదివాం కదా, ఆ అకౌంట్లో ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ని దానికి అర్థమయ్యే భాషలో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ని దానికి అర్థమయ్యే భాషలో రాయడాన్నే అకౌంటింగ్ ఎంట్రీ అంటారు. ఓకే, అకౌంటింగ్ ఎంట్రీ ఏ రికార్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లైక్ జర్నల్ ఆర్ క్యాష్ బుక్. ఓకే నాన్న, ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు బుక్ కీపింగ్ అంటే ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయితే బుక్ కీపింగ్ అని చెప్పాను నేను? ఎనీబడి ఒకసారి రైజ్ చేయండి, హ్యాండ్స్ రైజ్ చేయండి. దేవకుమార్ ఒకసారి అన్మ్యూట్ చేయండి, హ్యాండ్స్ రైజ్ చేయండి, నేను ఎవరినైనా అడుగుతా. Sir, your voice is breaking, sir. 1 second, can you repeat the question, sir? ఓకే, నెట్వర్క్ కనెక్టివిటీ ఏమన్నా ప్రాబ్లం ఉందా? సార్ మీ వాయిస్ బాగానే వినపడుతుంది సార్. బాగానే వినపడుతుందమ్మా? సార్ ఇప్పుడు బాగానే ఉంది. ఓకే ఓకే, సరే అయితే ఇప్పుడు బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు బ్రేక్ అవుతుందా? ఇప్పుడు వినపడుతుంది సార్. ఓకే ఓకే సార్. Okay. బుక్ కీపింగ్ అంటే లాస్ట్ లో ఇలా ఒక దానికి ఫ్లవర్ బ్రాకెట్ లా వేసి చెప్పాను, బుక్ కీపింగ్ అంటే ఈ మూడిటిని కన్సిడర్ చెయ్యాలి అని. గుర్తుందా? సార్ అవి ఏంటి? బుక్ కీపింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ అకౌంటింగ్ సార్. అంటే ఐడెంటిఫైయింగ్, మెజరింగ్, రికార్డింగ్ స్టెప్ వరకు బుక్ కీపింగ్ అంటాం సార్. నాన్న నేను ఏం చెప్పంటే, క్లాసిఫైయింగ్ ఉంది కదా, సార్ క్లాసిఫైయింగ్ దగ్గర నేను కీవర్డ్ చెప్పాను, చూస్తావా నేను నోట్స్ లో? లెడ్జర్ సార్. సో జనరల్లీ లెడ్జర్ క్రియేషన్ కూడా బుక్ కీపింగే. ఓకే సార్. ఓకేనా? సార్ Okay. జనరల్లీ నువ్వు చదివిన కాన్సెప్ట్ నువ్వు ఇంటర్మీడియట్ బుక్ లోంచి ఎక్కడి నుంచి అయినా తీసుకుని ఉండుంటావు. మేబీ వాళ్ళు ఏదో మిస్ అయి ఉంటారు, అందుకని నువ్వు అక్కడ అలా రాసి ఉంటారు. యాక్చువల్గా లెడ్జర్ ప్రిపరేషన్ కూడా బుక్ కీపింగ్ లోకే వస్తుంది, సరేనా? జర్నల్, లెడ్జర్ అక్కడ వరకు. నేను రాయిస్తున్న కీ టర్మ్స్ గుర్తుపెట్టుకుంటున్నారా? అడగచ్చా? Yes, sir. అడగచ్చు కదా. ఓకే, సమ్మరైజింగ్ అనే పదానికి కొన్ని కీ టర్మ్స్ చెప్పాను. Yes, sir. ఏమొస్తాయి సమ్మరైజింగ్ చేయడంలో? ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్. Trial balance sheet, profit and loss. జశ్వంత్ ఒకనే చెప్పమన్నానండి, మిగతా వాళ్ళు మ్యూట్ చేసండి. చెప్పమా. ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే లోయర్ యువర్ హ్యాండ్. జశ్వంత్ మ్యూట్ చేసి నీ హ్యాండ్ లోవర్ చేయమా. ఓకే, అకౌంటింగ్ అంటే అర్థమైంది కదా. మనం అకౌంట్స్ లో రాసే ఒక స్టేట్మెంట్, ఆ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, అది అకౌంట్ లో రాస్తాం ఫస్ట్, దాన్ని అకౌంటింగ్ ఎంట్రీ అంటారు. ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ ఎక్కడ రాస్తామంటే స్టార్టింగ్ జర్నల్లోని, ఈ క్యాష్ బుక్స్ లోని, అండ్ నెక్స్ట్ లెడ్జర్స్ లోని రాస్తాం ఈ అకౌంటింగ్ ఎంట్రీస్. తర్వాత రాయడం మానేస్తాం, అది వేరేలా ప్రజెంట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ స్టెప్ లో. అండ్ నెక్స్ట్ నేను థర్డ్ పాయింట్ వచ్చి ట్రాన్సాక్షన్ వెళ్తున్నా. ట్రాన్సాక్షన్ గుర్తుందా అండి, మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ ట్రాన్సాక్షన్ గురించి చాలా పెద్ద తీసేసుకున్నాం. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి, నా వాయిస్ ఏమన్నా? No, sir. No, sir. బాగానే ఉంది కదా బాగానే ఉంది సార్. వాయిస్ ఏమన్నా నాకు సరిగ్గా డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తే మెసేజ్ పెట్టండి చాట్ లోనే, సరేనా? Okay, sir. Okay, సార్ sir. మధ్యలో కొద్దిగా బ్రేక్ అవుతుంది సార్. అవును సార్, బ్రేక్ అవుతుంది ట్రాన్సాక్షన్ అంటే గుర్తుంది కదండి, ట్రాన్సాక్షన్ ఆర్ దోస్ యాక్టివిటీ.
బ్రేక్ అవుతుంది. ఫస్ట్ వాయిస్ వెళ్ళిపోతుంది. మధ్య మధ్యలో కొద్దిగా బ్రేక్ అవుతుంది సార్. ఓకే, చూడన్నా చెప్తున్నాను. Transactions are those activities of business which involve a transfer of money of goods or services between two persons or two accounts. For example, purchase of goods, sale of goods, borrowing from bank, lending of money, salaries paid, rent paid, commission received, and dividend received. Transactions are two types, namely cash and credit transactions. నాకు గుర్తుందా, మనం అకౌంటింగ్ లోకి ఎంటర్ అయిపోయాం. సో ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైనాన్షియల్ నేచర్ ఉన్న ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకుంటాం. ట్రాన్సాక్షన్ అంటే ఏం చెప్పాము? ఎనీథింగ్ To do బిట్వీన్ something through someone. టు డూ సంథింగ్ బిట్వీన్ Through someone. Through someone to do something. సూపర్. సో అది జనరల్ ట్రాన్సాక్షన్ అనే పదానికి మీనింగ్. ఇప్పుడు మనం అకౌంటింగ్ లోపలికి వచ్చేసాం. సో ఇంకా ఎక్కడైనా సరే ట్రాన్సాక్షన్ అంటే చాలు, అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అర్థమైందా? అంటే వాళ్ళు మెన్షన్ చేసినా చేయకపోయినా అకౌంటింగ్ లోకి ఇన్వాల్వ్ అయిపోతే, అకౌంటింగ్ లోపలికి వచ్చేసాక ప్రతి ట్రాన్సాక్షన్ మీనింగ్ ఇస్ ఎ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. అండ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, నేమ్లీ క్యాష్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. మన క్రెడిట్ అంటే ఏంటో తెలుసా నాన్న ఎవరికైనా? అప్పు సార్. క్యాష్లెస్. ఓకే, అప్పు అని చెప్పారు, క్యాష్లెస్ అని చెప్పారు. మీకు దగ్గరగా మీనింగ్ అర్థమవుతుంది కదా? సో అదే మనం నెక్స్ట్ వెళ్ళే కొద్దీ చెప్తా ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఫిజికల్ కరెన్సీ. ఏంటన్నా ఏదో చెప్పు. వితౌట్ ఇన్వాల్వ్ ఫిజికల్ కరెన్సీ. ఓకే ఓకే, సరేనా. మీరు చెప్పేది ఏం రాంగ్ అని కాదు, కరెక్టే. ఎందుకంటే మనది ఆర్ట్, నచ్చిన భాషలో మాట్లాడేసుకోవచ్చు, నచ్చినట్టు చెప్పేయచ్చు. ఎవ్రీథింగ్, ప్రతి దానికి మీనింగ్ ఒకటే. కాకపోతే మనం బుక్స్ లో రాయాలి కాబట్టి ప్రతి టర్మ్ కి ఒక కీవర్డ్ అనేది మెన్షన్ చేస్తూ ఉండాలి. నువ్వు చెప్పింది ఇంక తప్పు కాదు, కరెక్టే. ఇలా మన సబ్జెక్ట్ ని రకరకాలుగా చెప్తా ఉంటారు నాన్న. సరేనా? ఓకే, నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ గుర్తుందా నాన్న? Yes, sir. Yes, sir. Yes, sir. గుర్తుందా? మార్చ్ 31st to 31st. April 1st to March 31st, sir. ఓకే ఓకే, మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేయండి. ఈసారి నేనే క్వశ్చన్ అడుగుతాను నాన్న, పేరు పిలిచి నేనే క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎవరు రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే మీ వాయిస్ నాకు సరిగ్గా వినపడక డిస్టర్బెన్సెస్ వస్తుంది. సరేనా? రైజ్ హ్యాండ్, లోవర్ హ్యాండ్, అంతే. అంటే ఓవరాల్ గా అడిగితే రైజ్ హ్యాండ్, లోవర్ హ్యాండ్ అని అడుగుతాను. నెక్స్ట్ ఏమన్నా నాకు స్పెసిఫిక్ గా క్వశ్చన్ అడగాలనుకుంటే మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి అడుగుతూ ఉంటాను. ఓకే, అకౌంటింగ్ పీరియడ్ గుర్తుంది కదా? ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ విచ్ అన్ ఆపరేటింగ్ స్టేట్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్. ఆపరేటింగ్ స్టేట్మెంట్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్న, సేమ్ P&L, బ్యాలెన్స్ షీట్, వీటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. అకౌంటింగ్ పీరియడ్ గురించి మళ్ళీ వస్తుంది, అప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తా. నెక్స్ట్ టర్మ్ వచ్చి ప్రొప్రైటర్. నాన్న ప్రొప్రైటర్ అంటే ఏంటో చెప్పు బాలా. బాలా వినపడుతుందమ్మా? వెంకట్, సారీ, సిహెచ్ వెంకట్ వినపడుతుందమ్మా? ఒకసారి ప్రొప్రైటర్ అంటే నీకు తెలిసింది ఏంటో చెప్పు. ఎప్పుడైనా విన్నావా ప్రొప్రైటర్ అనే పదం? సరే అయితే నేను చెప్తాను, చూడు. సరేనా? మ్యూట్ చేయండి. ప్రొప్రైటర్, a person who owns a business is called a proprietor. He contributes capital to the business with an intention of earning profit. అంటే ఏం లేదన్న, జనరల్ గా ఒక బిజినెస్ కి ఓనర్ ఉంటాడు చూడు, వాడిని ప్రొప్రైటర్ అంటారు. సింప్లీ వాడే డబ్బులు పెట్టి ఒక బిజినెస్ పెట్టాడు అనుకో, సింగిల్ గా ఉన్నాడు అనుకో, వాడిని ప్రొప్రైటర్ అంటారు. వెరీ ఈజీ. ద పర్సన్ హూ ఓన్స్ అ బిజినెస్, ఆ బిజినెస్ ని వాడే క్రియేట్ చేశాడు. హీ కంట్రిబ్యూట్స్ క్యాపిటల్ టు ద బిజినెస్ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్. వాడు పెట్టుబడి పెట్టాడు. క్యాపిటల్ అంటే నెక్స్ట్ చెప్తాను ఇంకొంచెం డీటెయిల్గా. వాడు కొంచెం అమౌంట్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే కొంచెం ప్రాఫిట్ని ఎర్న్ చేయడానికి. సో నాకు లాభం కావాలి కాబట్టి ఎవరైతే క్యాపిటల్ని పెట్టి బిజినెస్ని ఓన్ చేసుకుంటాడో వాడే ప్రొప్రైటర్. ఓకేనా? క్యాపిటల్
Capital, it is the amount invested in the business. This amount is increased by the amount of profits earned and the amount of additional capital introduced. It is decreased by the amount of losses incurred and the amounts withdrawn. నన్ను ఇప్పుడే కదా చెప్పాను, క్యాపిటల్ అంటే ఏంటంటే నాన్న, ఒక ఓనర్ ఒక బిజినెస్ చేయాలనుకో, ఏ ఓనర్ అయినా ఎవరైనా సరే ఒక బిజినెస్ చేయాలంటే మినిమమ్ ఎంతో కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి బిజినెస్లో. సరదాగా మాట్లాడుకుందాం, ఎవరైనా క్యాపిటల్ లేని బిజినెస్లు ఎగ్జాంపుల్ ఎవరన్నా చెప్పగలరా? హ్యాండ్స్ రైజ్ చేయండి. సార్ అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ సార్. అవునన్న, అంటే అసలు నేను క్యాపిటల్ ఏమీ పెట్టను సార్, పెట్టకపోయినా నాకు డబ్బులు సంపాదించగలను బిజినెస్లో అనేది ఎవరైనా హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, నిజంగా క్యాపిటల్ కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది నాన్న. కొన్ని సార్లు ఏం చేస్తాం అంటే క్యాపిటల్ వేరే వాళ్ళ నుంచి తెచ్చుకోవడం కానీ, లేకపోతే అదే అప్పు చేయడం కానీ, మన ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్. జస్వంత్ మ్యూట్ చేయను అన్న, నేనే అడుగుతాను క్వశ్చన్స్, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, క్యాపిటల్ ఇట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్. నేను బిజినెస్ చేయడం కోసం ఎంతో కొంత అమౌంట్ పెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తాను, తర్వాత దాని నుంచి నేను ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తాను అనమాట. సో నాకు ప్రాఫిట్స్ ఎర్న్ అయ్యే కొద్దీ నా క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ కొంత క్యాపిటల్ పెట్టాను కదా నాన్న, అంటే సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను కదా బిజినెస్ కోసం, దానికి ప్రాఫిట్ని కలుపుతూ ఉంటాం. సో క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడైనా లాసులు అవి వచ్చినాయి అనుకో, నువ్వు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉంటుంది కదా, అది లాస్లు ఏమన్నా వస్తే అది అందులోంచి తగ్గిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ డిక్రీజ్డ్ బై ద అమౌంట్ ఆఫ్ లాసెస్ ఇంకర్డ్ అండ్ ద అమౌంట్స్ విత్డ్రాన్. నువ్వు పెట్టిన పెట్టుబడిలోంచి నువ్వు ఎప్పుడైనా డబ్బులు తీసేసుకున్నా సరే నీ క్యాపిటల్ అమౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో క్యాపిటల్ అంటే అది నాన్న. నేను జస్ట్ బేసిక్ ఇన్ఫో కోసం ఈ టర్మ్స్ ఐడియా కోసం చెప్తున్నాను. మనం ప్రాక్టికల్లోకి వెళ్ళేటప్పుడు నెంబర్స్తో ప్రాబ్లంలో ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా మన మైండ్లో రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది. మీరు కంగారు పడక్కర్లేదు, సార్ ఏంటి సార్ టెక్నాలజీని బట్టి కొట్టాలా చదవాలా అని, సరేనా? కీవర్డ్స్ ఏమన్నా వస్తూ ఉంటే చెప్తా ఉంటాను. అసెట్స్, అసెట్స్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎవ్రీ డిస్కషన్ బిలాంగింగ్ టు బిజినెస్. క్యాష్ ఇన్ హ్యాండ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ అండ్ fittings, bank balance, debtors, bills receivable, stock of goods, investments, goodwill, or some of examples for assets. Assets can be classified into tangible and intangible. Okay, Nana, assets ఎవరు చెప్తారు? హ్యాండ్స్ రైజ్ చేయండి. సౌమ్య చెప్పమ్మా, అసెట్ అంటే ఏంటి? వాళ్ళకున్న ఆస్తులు సార్. ఓకే, సింపుల్, అందరికీ తెలుసు కదా. సింపుల్గా సౌమ్య మ్యూట్ చేసామా, హ్యాండ్ కూడా లోవర్ చేసే. సింపుల్గా మనం ఆస్తులు అంటామండి. ఆస్తులు అనే పదానికి ఎవరైనా డౌట్ ఉంది సార్ అని ఎవరన్నా ఉన్నారా? హ్యాండ్స్ రైజ్ చేయండి. సార్ ఆస్తులు అంటే ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు సార్, దానికి మీనింగ్ చెప్పండి అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. ఓకే, assets are the properties of every discussion belonging to the business. బిజినెస్ కి సంబంధించిన అసెట్స్ అవి ఎలాంటివంటే, మనం క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, క్యాపిటల్ ఒక బిజినెస్లోని క్యాపిటల్ పెడతాం కదమ్మా, అవన్నీ ఏం చేస్తామంటే ఏదో ఒక టైప్ ఆఫ్ అసెట్స్ కానీ వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఆర్ ఎల్స్ మన క్యాపిటల్ కూడా అలా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అంటే సింపుల్, నేను ఒక ఏదో మన జిరాక్స్ షాప్ ఉందనుకోండి, ఫస్ట్ నేను ఒక అసెట్ కొనాలి. ఏంటి? ఆ ప్రింటర్ ఉంటుంది కదా, జిరాక్స్ ప్రింటర్, అదొక అసెట్ అనమాట. సో దీని ద్వారా నేను బిజినెస్ చేస్తాను. సో ఇవి ఇక్కడ అసెట్స్ అంటే బిజినెస్కి సంబంధించిన అసెట్స్ని అసెట్స్ అంటున్నాం ఇక్కడ మన అకౌంటింగ్ టర్మ్. నెక్స్ట్ టాంజిబుల్ అసెట్స్. అసెట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. టాంజిబుల్, ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే హ్యావింగ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ which can be seen and touched. For example, plant and machinery, cash. అంటే చూడగలిగేది,
ఇలా ముట్టుకుంటే మనం టచ్ చేయగలిగేది, వాటిని టాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా అంటే మన లైఫ్లో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తాం కదా, మాక్సిమం అన్ని టాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. మీకు తెలిసిన ఇంటాంజిబుల్ అసెట్స్ ఎవరైనా ఉన్నాయా? హ్యాండ్స్ రైజ్ చేయండి. మీకు తెలిసిన ఇంటాంజిబుల్ అసెట్స్. వెరీ గుడ్. దేవకుమార్ చెప్పు. పరువు సార్. ఓ పేరు. చెప్పు. ఇంకా ప్రతిష్ట అంటారు సార్. ఇంకా మనం చూడలేము సార్, మన గొప్పని చూపిస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్, సూపర్ చెప్పు, మంచి ఎగ్జాంపుల్, బాగుంది. పరువు, పేరు, ప్రతిష్ట అని అన్నాడు కదండి, అదొక టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. మన సబ్జెక్ట్లో నెక్స్ట్ పాయింట్ చెప్పుకున్నాం, అవి ఇంటాంజిబుల్ అసెట్స్. సో ఇంటాంజిబుల్ పేటెంట్ రైట్స్ సార్. ఏంటన్నా? పేటెంట్ రైట్స్ సార్. ఏంటన్నా సార్ పేటెంట్ రైట్స్? అవి వస్తాయా సార్? పేటెంట్ రైట్స్ కూడా వస్తాయనన్నా. ట్రేడ్ Patent మార్క్ rights. అవన్నీ వస్తాయి కదా సార్. అవన్నీ వస్తాయనన్నా. పేటెంట్ రైట్స్ మీనింగ్ చెప్పనా, తెలుసా? తెలుసు. ఇన్వెన్షన్ కంపల్సరీగా తనే వాడాలని సార్. ఓకే, సూపర్. మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఎంఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళు, వాళ్ళకి తెలియకపోవచ్చు, నేను చెప్తా ఉంటాను, సరేనా? ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే చూసారు కదా నాన్న, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంది, టచ్ చేస్తే ముట్టుకోగలిగేవి, వీటిని ఫిజికల్ అసెట్స్ అంటే డబ్బు, మిషనరీ, లేకపోతే ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎనీ ఐటమ్ అంటే అవన్నీ మనకి బిజినెస్ కి వాడుతుంటే వాటిని అసెట్స్ అంటాం కదా. ఇందులో కనిపించేవన్నీ ఫిజికల్ అసెట్స్ అంటాం. హర్ష జాహ్నవి ఒకసారి మ్యూట్ చేయమ్మా. ఓకే, next, intangible assets. These are the assets having no physical existence, but their possession gives rise to some rights and benefits to the owner. It cannot be seen and touched. నాన్న ఇంటాంజిబుల్ అసెట్స్ అని కొన్ని ఉన్నాయి నాన్న. ఏంటంటే అవి మనం చూడలేము, కానీ వాటి వల్ల మనకి కొన్ని హక్కులు వస్తాయి అండ్ బెనిఫిట్స్ ఆర్ అరైజ్డ్ టు ద ఓనర్. అంటే మనకి ఇంటాంజిబుల్ అసెట్స్ నుంచి హక్కులు రావడము, బెనిఫిట్స్ టు ద ఓనర్ అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇట్ కెనాట్ బి సీన్ అండ్ టచ్ అని చెప్పాం కదా, అవి చూడలేము, టచ్ చేయలేము. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గుడ్ విల్, పేటెంట్, ట్రేడ్ మార్క్స్. గుడ్ విల్ అంటే ఏం లేదు నాన్న, ఇందాక ఒక అబ్బాయి అడిగాం ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమన్నా అంటే, సార్ నా పరువు సార్, పరువు, ప్రతిష్ట అన్నారు. జనరల్గా పరువు, ప్రతిష్ట ఇలాంటివి గుడ్ విల్ అనే టర్మ్స్ కి దగ్గరగా వస్తాయి. కాకపోతే పరువు, ప్రతిష్ట అనేది ఏంటంటే నాన్ ఫినాన్షియల్ టర్మ్స్. ఓకే, మనం అకౌంటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్న టెర్మినాలజీని మాత్రమే మనం తీసుకుంటూ ఉంటాం. సో యాక్చువల్గా పరువు, ప్రతిష్టలు వీటిని కూడా గుడ్ విల్ అంటాం. బట్ ఇక్కడ గుడ్ విల్ అర్థం ఏంటంటే, ఒక బిజినెస్కి ఒక రెప్యుటేషన్ పెరుగుతుంది అనమాట. అంటే ఒక సొసైటీలో పలానా బ్రాండ్ వాల్యూ సార్. చెప్తున్నాను, ఒక సొసైటీలో ఒక ప్రోడక్ట్కి ఇది మంచి కంపెనీ, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ బాగుంటాయి అని చెప్పి ఒక రెప్యుటేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని ఇప్పుడు జనరల్గా మనకి బ్రాండెడ్ ఐటమ్స్ వాడుతూ ఉంటాం, చూసారా? రోహన్, గుడ్ విల్ అని చెప్పి రోహన్ గుడ్ విల్ అని చెప్పాను కదా నాన్న. నీకు అనిపించిన గుడ్ విల్ కి సంబంధించిన ఐటమ్ ఏమైనా చెప్పు, నీకు జస్ట్ నీ మైండ్కి గుర్తొచ్చు. అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, జస్ట్ నేను క్యాజువల్ ఎగ్జాంపుల్ కోసం. అంటే నాకు సంబంధించిన ప్రౌడ్ విషయం టైప్ సార్. అలా కాదు నాన్న, అసలు గుడ్ విల్ అంటే ఏమని చెప్పాను నేను క్యాజువల్ గా? అంటే ఓకే, నేను చెప్తాను నాన్న, నువ్వు ఒకసారి విను. గుడ్ విల్ అంటే ఏం లేదు నాన్న, మనం ఒక బిజినెస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు తెలియకుండా మన పేరు, మన రెప్యుటేషన్, మన బ్రాండ్ వాల్యూ బయట వెళ్ళిపోతూ ఉంటుంది. బయట వెళ్ళిపోవడం అంటే ఈ మౌత్ పబ్లిసిటీ కావాలి, సంథింగ్ ఎలాగోలాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒకానొక టైంలో
మనకు అసెట్స్ లయబిలిటీస్ క్యాలిక్యులేట్ చేసిన ఒక అమౌంట్, ఒక ఫిక్స్డ్ వాల్యూ వచ్చిన మనకి బిజినెస్ కానీ గుడ్ విల్ ఉంటే మన అసెట్స్ నుంచి లయబిలిటీస్ అంటే ఈ అప్పులు ఆస్తులు ఈ అప్పులు ఈ ఆస్తుల్లోంచి తీసేసి మిగిలిన వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూ కొంటా ఉంటారు కొన్ని కంపెనీస్. అంటే ఎలాగంటేనన్నా ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా, సరదాగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాట్సాప్ ఉంది కదా, మనం వాడుతూ ఉంటాం. యాక్చువల్గా వాట్సాప్కి అసెట్స్ ఏం లేవు నాన్న. అసెట్స్ అంటే వాట్సాప్ కూడా బిజినెస్ చేయాలి, అది కూడా క్యాపిటల్ పెట్టి ఉంటుంది. సో దానికి ఉన్న అసెట్స్ అన్నీ ఏంటంటే దానికి కూడా ఒక 4-5 ల్యాప్టాప్లు, ఒక 2-3 ఎంప్లాయీస్ ఇలా పనిచేసేవారు. సో ఆ అసెట్స్ వాల్యూ ఎంత ఉంటుంది? గట్టిగా అయితే ఒక్కొక్క ల్యాప్టాప్కి ఒక 50,000 రూపీస్ 60,000 రూపీస్ వేసుకుంటే గట్టిగా అయితే అసెట్స్ వాల్యూ వచ్చి 2 lakhs 3 lakhs ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాట్సాప్ బిజినెస్కి అసెట్స్ లయబిలిటీస్ ఇంత ఉన్నాయని చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఫిగర్స్ అలా చెప్తున్నాను అంతే. సో వాట్సాప్ కంపెనీ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ టైప్ కాబట్టి జస్ట్ ఈ అసెట్స్ ల్యాప్టాప్స్ ఇవే ఉంటాయి, ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు, వీళ్ళకి జీతాలు ఇస్తూ ఉంటారు. సో లయబిలిటీస్ కూడా ఉంటాయి. ఏంటి, వాళ్ళకి రెంట్లు అవి కట్టుకోవాలి భవిష్యత్తులో, లేకపోతే కొన్ని అప్పులు చేసి కూడా ఉంటారు కదా క్యాపిటల్ క్రియేట్ చేయడం కోసం. సో ఈ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ తీసుకుంటే ఒక 100 lakhs వచ్చింది అనుకున్నాను. ఈ టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఒక 100 lakhs వచ్చింది అనుకున్నాను. కానీ ఎఫ్బి కంపెనీ ఉంది కదా, ఫేస్బుక్. ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తే ఫ్రమ్ ఎఫ్బి అని వస్తుంది, ఫ్రమ్ ఫేస్బుక్. ఫ్రమ్ ఫేస్బుక్ అని వస్తుంది. ఇందుకే ఏం చేసిందంటే ఫేస్బుక్ ఈ 100 lakhs ఉన్న ఈ వాల్యూ ఉన్న వాట్సాప్ కంపెనీని 1000 lakhs కొన్నది నాన్న. ఎందుకు అంటే దీనికి ఇంకా బిజినెస్ బాగుంటుంది, దీనికి జనాల్లో గుడ్ విల్ ఉంది అని ఒక ఫీలింగ్తో వాళ్ళు కొన్నారు, ఇన్వెస్ట్ చేసి. సో దాన్ని అలా అక్వైర్ చేశారు. సో అసెట్స్ మైనస్ లయబిలిటీస్లో ఇక్కడ యాక్చువల్గా మనకు కనిపించేవన్నీ కూడా ఈ కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇవన్నీ ఒక 100 lakhs ఉంటే మిగతా వాల్యూ ఆఫ్ అసెట్ అంతా గుడ్ విల్కి వెళ్ళిపోతుంది అన్న. అర్థమైందన్న? సబ్జెక్ట్ కొంచెం డెప్త్ వెళ్ళిందా? గుడ్ విల్ లైట్గా అర్థం చేసుకోండి. మనం అదే జస్ట్ పైన చెప్తున్నాను, తర్వాత అర్థమవుతూ ఉంటుంది. మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయాక ఈ టెర్మినాలజీలో చాలా ఈజీగా వాడుతూ ఉంటాం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ పైన తెలుసుకోండి చాలు. నెక్స్ట్ పేటెంట్స్ అంటే ఏంటంటే నాన్న, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ ఎల్స్ ఇన్నోవేషన్స్. అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఓకే ఒక మొబైల్ ఉంది, మొబైల్ కాదు మొబైల్, ఓకే మొబైల్ ఎందుకులే కానీ నేను మొబైల్లో ఒక టెక్నాలజీ పోనీ ఏదో ఒక టెక్నాలజీ పేటెంట్ ఫైల్ చేస్తే అది ఫైల్ చేసిన వాళ్ళే వాడుకోవాలి సార్, మిగతా వాళ్ళు ఎవరు వాడుకోవడం ఉండదు. ఓకే, నేను చెప్తాను. విషయం ఏంటంటే నేను ఒక వెరైటీ ఏదో పెన్ కనిపెట్టాను అన్న. ఆ పెన్ ఇప్పటికి వచ్చి ప్రపంచంలో ఎవడో కనిపెట్టలేదు. సో ఇప్పుడు ఈ పెన్ నేను కనిపెట్టి పేటెంట్ రిజిస్ట్రేషన్స్ అని ఉంటాయి, వాళ్ళతో రిజిస్టర్ అయ్యి నేను చెప్తాను అనమాట. నేను ఎందుకు రిజిస్టర్ అవుతానంటే నా తర్వాత ఎవడైనా సరే ఈ పెన్ని కనిపెట్టినా, నా ఫార్ములాని ఎవడన్నా కాపీ కొట్టినా నాకు డబ్బులు ఇస్తే సరిపోద్ది అని చెప్తాం అనమాట. సో మనం ఆల్రెడీ సో మనకి ఇక్కడ ఏం చేసాం, ఈ ఒక్క పెన్ కనిపెట్టి ఆ నాలెడ్జ్ని ఆ పేటెంట్తో రిజిస్టర్ చేసాం. సో తర్వాత ఎవరు ఇలాంటి ఫార్ములాతో పెన్ కనిపెట్టినా, నెక్స్ట్ సేమ్ పెన్ సేమ్ ఐడియాని ఎవరైనా కాపీ కొట్టినా మనకి డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ వాడు మనకు చెప్పకుండా అలా చేసుకున్నారు అనుకోండి, మనం వాళ్ళ మీద కేసు వేసి ఆ డబ్బులు మనం తీసుకోవచ్చు అనమాట. దాన్ని పేటెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చి ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటంటే నాన్న, మనం ఇప్పుడు లలిత జ్యువెలరీ మాల్ అని చూసారన్న, లేకపోతే కేఎఫ్సి చికెన్, వీటికి ఏంటంటే ఒక కేఎఫ్సి అని ఒక ఫాంట్ ఉంటుంది, అంటే ఒక కలర్ ఉంటుంది, పైన ఒక తాత బొమ్మ ఉంటుంది, ఈ లెటర్స్ ఉంటాయి. వీటికి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఏంటంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అని చేసుకుంటారు నాన్న. ఇవి ఏంటంటే లోగోస్ అంటారు, లేకపోతే సింబల్స్ అంటారు, లేకపోతే ప్రొడక్ట్స్ అంటారు. సో మనం చూస్తే బ్రాండ్ లోగో, ప్రతి కంపెనీకి కూడా ఒక్కొక్క లోగో ఉంటుంది, ఒక నేమ్ ఉంటుంది, ఆ కలర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ వేసుకుంటూ ఉంటారు. సో ఆ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ వీళ్ళ ఆథరైజేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కంపెనీ లోగోని కానీ
ఆ కలర్ని కానీ ఆ ఫాంట్ని కానీ వాడుకోవాలి. అలా ఎవరైతే కాకుండా వాళ్ళకి నచ్చినట్టు వేసేసుకుంటారో, ఇప్పుడు నేనేం లేదు అన్నాను, నేను ఏదో వేరే టీ షర్ట్ ఏదో ఉంది దాని మీద నేను పెప్పీ జీన్స్ అని చెప్పి నేనే సేమ్ ఫాంట్ ప్రింట్ చేసేసి రాసేసుకున్నాను అనుకోండి, పెప్పీ జీన్స్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఇలా నేను పెప్పీ జీన్స్ బ్రాండ్తో అమ్మేస్తున్నాను అని తెలిసింది అనుకోండి, వాళ్ళు నా మీద సూట్ ఫైల్ చేయొచ్చు. సూట్ అంటే కేసు ఫైల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నా నుంచి వాళ్ళు నష్టపరిహారాన్ని తీసుకోవచ్చు అనమాట. సో దాన్ని ట్రేడ్ మార్క్ అంటారు. ఓకే, నెక్స్ట్ liabilities nana. Liabilities refers to financial obligations of the business. This denotes the amounts which business owes to others. Loans from banks to other persons, creditors or goods supply. Liabilities అంటే ఏం లేదన్నా అప్పులు, అంటే మన జనరల్ తెలుగు టెర్మినాలజీ అప్పులు. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్స్ అంటే it is the amount of cash or value of goods withdrawn from the business by the proprietor for his personal use. It is deducted from the capital. ఇందాక చూసాం కదా, క్యాపిటల్ తగ్గుతుంది అని చెప్పాం. ఎప్పుడు లాస్ వచ్చినా డ్రాయింగ్స్ చేసినా మనకి క్యాపిటల్ తగ్గుతుంది అని చెప్పాం. సో డ్రాయింగ్స్ చేసినప్పుడు కూడా క్యాష్ ఆర్ వాల్యూ ఆఫ్ గుడ్స్ నా పర్సనల్ కోసం, అంటే బిజినెస్ నేనే చేస్తున్నాను అయినా సరే నా పర్సనల్ పర్పసెస్ కోసం ఏమన్నా డబ్బులు విత్డ్రా చేయడం కానీ, లేకపోతే ఆ గూడ్స్ యూస్ చేసుకోవడం కానీ, పర్సనల్ పర్పస్ కోసం యూస్ చేసుకున్నా కానీ it is deducted from the capital, which is called as drawings. Next, debtors. A person who receives a benefit without giving money or money's worth immediately but liable to pay in future on due course of time is a debtor. The debtors are shown as asset in the balance sheet. ఈ గుర్తుపెట్టుకోండి, assets in the balance sheet. Debtors అంటే ఏంటంటే నాన్న, a person who receives a benefit without giving money. అంటే మన దగ్గర నుంచి వాడు ఒక బెనిఫిట్ ని పొందాడు బిజినెస్ పరంగా. అకౌంటింగ్ అంతా బిజినెస్ పరంగానే, మిగతా వద్దు, ఓన్లీ బిజినెస్ గురించే మాట్లాడుతున్నాం. ఓకే, మనీ ఆర్ మనీస్ వర్త్ అంటే మానిటరీ అంటే వాల్యూని మెజర్ చేయగలిగే ప్రోడక్ట్ ఆర్ ఏ సర్వీస్ ఆర్ ఎనీథింగ్, ఆ బెనిఫిట్ కానీ వాడు మన దగ్గర పొందాడు, బట్ లైబుల్ టు పే ఇన్ ఫ్యూచర్ ఆర్ డ్యూ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. వాడు ఏం చెప్పాడంటే ఇచ్చేస్తానని కానీ, భవిష్యత్తులో ఇస్తానని కానీ, ఇంత పీరియడ్లో కానీ ఇస్తానని కానీ చెప్తాడు అనమాట. వాడిని డెటర్ అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏం లేదు, నేను ఒక షాప్కి వెళ్ళాను అన్న, నాకు తెలిసినోడే అనుకోండి, వెళ్ళాను ఒక పెన్ కొనుక్కున్నాను. వాడు పెన్ రేట్ ఏం చెప్పాడంటే 10 రూపాయలు అని చెప్పాడు. 10 రూపాయలు అని చెప్తే నేను ఏం చేశానంటే, భయ్యా నా దగ్గర చేంజ్ లేదు, డబ్బులు తెచ్చుకోవడం మర్చిపోయాను, నేను డబ్బులు తర్వాత ఇస్తాను అన్నాడు. ఓకే, తర్వాత ఇస్తాను అన్నాడు కదా, తర్వాత ఇస్తాను అనేది టైం స్పెసిఫై చేసినా చెయ్యకపోయినా, లేకపోతే వాళ్ళ అగ్రిమెంట్ బట్టి అది ఉంటుంది, ఇన్ డీటెయిల్ వెళ్తాము. బట్ తర్వాత ఇస్తాను అని చెప్పాడు కదా, అంటే ఖచ్చితంగా మనం ఇస్తాం. సో ఇప్పుడు ఆ షాప్ వాడికి నేను డెటార్ అవుతాను. ఓకే, అర్థమైందా నాన్న? ఒకసారి హ్యాండ్స్ రైస్ చేయండి. డెటార్ అనే పదానికి మీనింగ్ అర్థమైంది కదా? హ్యాండ్స్ రైస్ చేయండి. అర్థమైన వాళ్ళు అందరూ హ్యాండ్స్ రైస్ చేయండి. డెటార్. జశ్వంత్ అండ్ గౌతమ్ ఫాలో అవుతున్నారా క్లాస్ని? సాగర్ సార్ నా హ్యాండ్ సరిగ్గా ఓకే 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 బ్లాక్ అయిపోయింది సార్. ఓకే ఓకే సరేనన్న, హ్యాండ్స్ లో చేయండి. నెక్స్ట్ డెటార్స్ అయ్యింది. డెటార్స్ అనేది మనం అసెట్ సైడ్, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రాస్తాం. Next, creditor nana. A person who gives a benefit without receiving money or money's worth immediately but claim in future is a creditor. The creditors are shown as a liability in the balance sheet. Nana, debtors aina creditors aina మన బిజినెస్ ట్రాన్సాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని డెటార్స్ క్రెడిటార్స్ అంటాం. ఓకే, బయట వాళ్ళు ఎవరిని అనం. సో అంటే నేను ఎన్నిసార్లు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, మనం తెలియకుండా వేరే వేరే ట్రాన్సాక్షన్స్ కూడా డెటార్స్ క్రెడిటార్స్ అనుకుంటాం, బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే,
క్రెడిటర్ ఏ పర్సన్ హూ గివ్స్ ఎ బెనిఫిట్ వితౌట్ రిసీవింగ్ ఎ మనీ. ఇప్పుడు నేనే ఆ షాప్ బిజినెస్ అన్నాను, ఆ స్టేషనరీ షాప్ నాదే అనుకోండి, నేను స్టాక్ తెచ్చుకొని అమ్ముతున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక 100 పెన్నులు ఆ హోల్సేలర్ దగ్గరికి ఎవరి దగ్గరికో వెళ్ళి స్టాక్ తెచ్చుకున్నాను. తెచ్చేసుకొని సార్ నేను ఒక వారం రోజుల తర్వాత ఇస్తాను, నాకు డబ్బులు రావాలి అంటే వాడు ఆ స్టాక్ ఇచ్చేస్తాడు. సరే ఇడు మనోడే కదా, సరే ఇస్తాను తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చేస్తాడు. ఓకే, ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వకుండా తెచ్చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఆ షాపు వాడికి నేను ఏమవుతాను? డెబిటర్ సార్. డెప్టర్ సార్. సూపర్. ఇప్పుడు నాకు ఆ షాప్ వాడు ఏమవుతాడు? క్రెడిటర్ సార్. క్రెడిటార్ సార్. క్రెడిటర్ సార్. అన్న క్రెడిటార్ కి డెటార్ కి సార్ కన్ఫ్యూజన్ ఉంది, డౌట్ సరిగ్గా అర్థం అవ్వలేదు అనే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, కొంచెం క్లారిఫైడ్ గా చెప్తాను. క్రెడిటర్ అంటే అప్పు ఇచ్చేవాడు, డెబిటర్ అంటే అప్పు తీసుకునేవాడు అంతే సార్. ఓకేనా, ఒకసారి మ్యూట్ చేయనా. ఎవరికైనా క్రెడిటార్ కి డెటార్ కి సార్ కన్ఫ్యూజన్ ఉంది అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి, నేను ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తా. లేదు అంటే మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకేనా, నేను ప్రొసీడ్ అవుతున్నాను నాన్న అయితే నెక్స్ట్ స్టెప్కి. ఓకే, purchases. Purchases refers to the amount of goods bought by a business for resale or for use in production. Goods purchased for cash are called cash purchases. If it is purchased on credit, it is called as credit purchases. So total purchase include both cash and credit. Purchase అంటే మనం బిజినెస్ చేయడం కోసం ఇన్పుట్, అంటే బిజినెస్ చేయడం కోసం ఏమన్నా వస్తువులు కొని అది మనం డైరెక్ట్గా అమ్మడం కానీ ఆర్ ఎల్స్ మన ప్రొడక్షన్లో వాడుకోవడం కానీ చేస్తే వాటిని పర్చేజెస్ అంటాం అన్న. అంటే ఎలా అంటే ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను పర్చేజెస్కి. ఇప్పుడు నా స్టేషనరీ, అప్పుడు అది ఒక బేకరీ షాప్ నాది. ఓకే, నాదో బేకరీ. ఇప్పుడు నేను ఆ బేకరీలో బిస్కెట్స్, చాక్లెట్స్, నెక్స్ట్ వచ్చి కేకులు అవన్నీ అమ్ముతున్నాను. ఇక్కడ నేను ఏం చేశానంటే చాక్లెట్స్ ఉన్నాయి కదా నాన్న, చాక్లెట్స్ నేను ఏంటంటే రెడీమేడ్గా డైరీ మిల్క్ వాళ్ళకి కొనుక్కున్నాను. సో డైరీ మిల్క్ వాళ్ళకి కొనేసి నేను డైరెక్ట్గా అమ్మేస్తున్నాను. సో ఇవేంటంటే గూడ్స్ ఫర్ రీసేల్. కొన్నాను, కొని కొంచెం ప్రాఫిట్ వేసుకుని అమ్మేస్తున్నాను. దీన్ని పర్చేస్ ఆఫ్ గూడ్స్ బై ద బిజినెస్ ఫర్ రీసేల్ అంటాం. ఇక్కడ నేను ఇంకో ఐటమ్ కూడా అమ్ముతున్నాను, ఏంటంటే కేక్ అమ్ముతున్నాను. కేక్ ఎలా అమ్ముతున్నానంటే నేను బయట పిండి కొనుక్కొని కేక్ కావాల్సిన పిండి, కేక్ కావాల్సిన క్రీమ్ని విడివిడిగా కొనుక్కొని నేను తయారు చేసి దానికి ఒక షేప్ చేసి నేను దానికి పేరు రాసి క్రీమ్ రాసి మొత్తానికి డిస్ప్లేలో పెట్టి మొత్తం అమ్ముతున్నాను. సో దీనికి కూడా పర్చేజెస్ ఏమవుతాయంటే నాన్న, ఆ పిండి ఇవన్నీ కూడా పర్చేజెస్లోకి వస్తాయి. సో ఇది ఏంటంటే ప్రొడక్షన్లో వాడుతున్నాం. సో దీన్ని పర్చేజెస్ అంటాం. సో మన బిజినెస్ జరగడానికి ఫస్ట్ తీసుకునే ప్రొడక్ట్, మన ప్రొడక్షన్ కానీ ఆర్ ఎల్స్ మనం రీసేల్ చేయడానికి కానీ వాడే ప్రొడక్ట్స్ని మనం పర్చేజెస్ అంటాం. ఓకే, ఇలాగే సేల్. నెక్స్ట్ నాన్న పర్చేజెస్లో చూసారా నాన్న, పర్చేజెస్ ఇంక్లూడ్స్ క్యాష్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ పర్చేజెస్. అంటే మనం చూసిందే కదా నాన్న, కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కుని వెళ్ళిపోతారు, కొంతమంది ఏంటంటే తర్వాత ఇచ్చి వెళ్తానంటారు. సో వాటిని క్రెడిట్ పర్చేజెస్ అంటాం. ఓకే, సో మనం పర్చేస్ అనే వాల్యూ P&Lలో వేస్తూ ఉంటాము. సో పర్చేస్ అనే టోటల్స్ ఎక్కడ వేసినా సరే దట్ ఇంక్లూడ్స్ బోత్ క్యాష్ అండ్ క్రెడిట్ పర్చేజెస్. విడిగా ఏమీ వేయము. ఇన్ డీటెయిల్ మనం ఎలా వేస్తామని నెక్స్ట్లో చూద్దాం. నెక్స్ట్ సేల్స్. సేల్స్ రిఫర్స్ టు అమౌంట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దట్ ఆల్రెడీ బాట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద బిజినెస్. When goods are sold for cash, they are cash sales. But if goods are sold and payment is not received at the time of sale, it is credit sales. So the total sales include both cash sales and credit sales. Sales అంటే ఏం లేదన్నా, మనం తయారు చేసిన వస్తువులు అమ్మడం కానీ, మనం ఆల్రెడీ కొని అమ్ముతున్నాం కానీ, ఈ ప్రొడక్షన్లో చూడండి
అమౌంట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దట్ ఆర్ ఆల్రెడీ బాట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే మనమే తయారు చేసాం, ఆర్ ఎల్స్ ఆల్రెడీ మనం గూడ్స్ కొని మళ్ళీ అమ్ముతున్నాం. సో ఇలా అమ్మేసాం కదా, అమ్మేసిన దాన్ని సేల్ అంటాం. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. పర్చేస్ అంటే కొనుక్కున్న దాన్ని పర్చేస్ అంటాం, పర్చేస్ వాల్యూ అంటాం. మనం అమ్మేసాక వస్తుంది చూడు, ఆ ఫిగర్ని మనం సేల్ వాల్యూ అంటాం. పర్చేస్కి సేల్కి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక రాస్తాం. మన పర్చేస్ మనం చేసాక పర్చేస్ అంటాము, సేల్ కూడా కంప్లీట్ అయిపోయాక సేల్ అంటాం. ముందుగా మనం అమ్మబోయే దాన్ని సేల్ అనము, పర్చేస్ చేయబోయే దాన్ని కూడా పర్చేస్ అనం. సో టోటల్ సేల్స్ ఇంక్లూడ్స్ బోత్ క్యాష్ అండ్ క్రెడిట్ సేల్స్. సో సేల్స్లో కూడా క్యాష్ ఇచ్చి తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, అండ్ నెక్స్ట్ తర్వాత ఇస్తామని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ స్టాక్ నాన్న కొంచెం చూడండి. స్టాక్ ఇంక్లూడ్స్ గూడ్స్ అన్సోల్డ్ అనే పర్టికులర్ డేట్. స్టాక్ మే బి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్. ద టర్మ్ ఓపెనింగ్స్ నాన్న ఒకసారి స్టాక్ అంటే మీరు అనుకున్నది ఏమన్నా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఎనీబడి హ్యాండ్స్ రైజ్ చేయండి ఒకసారి. స్టాక్ అంటే సార్ నేను ఏదో చెప్తాను సార్, ట్రై చేస్తాను సార్. వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్. అయ్యో హ్యాండ్స్ రైజ్ చేయండి. గౌతమ్ ఒకసారి స్టాక్ అంటే ఏంటి జస్ట్ జనరల్ గా చెప్పు. సార్ స్టాక్ అంటే సార్ ఇప్పుడు ఒక కంపెనీలో కానీ కొంచెం పర్సెంట్ షేర్ మనకు ఉంటే వాటిని స్టాక్స్ అంటారు సార్. అబ్బో నీకు చాలా నాలెడ్జ్ ఉందన్నా. ఓకే సార్ మే ఓకే వాటిని స్టాక్స్ అంటాము, కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సబ్జెక్ట్ కి స్టాక్ అంటే అది కాదు టర్మ్. ఓకేనా సార్? ఓకే చెప్పునా వెంకట చెప్పు. అంటే ఒక షాప్ లో కొన్న సామాన్లు అలా ఉండిపోవడం స్టాక్ సార్. ఓకే సరేనా, కరెక్టే. నేను కొంచెం మిగతా వాళ్ళకి కూడా ఏమన్నా అర్థం అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ చెప్తాను సరేనా. హ్యాండ్స్ లోవర్ చేయండి. స్టాక్ ఇంక్లూడ్స్ గూడ్స్ అన్సోల్డ్ ఆన్ ఏ పర్టికులర్ డేట్. ఇప్పుడు సరదాగా దీపావళి సామాన్లు షాప్ తీసుకుందాం. దీపావళి సామాన్లు ఇయర్ మొత్తంలో ఒకరోజే ఒక 2-3 days అమ్ముతూ ఉంటారు, అంతే కదా. మనం ఏం చేస్తాం అంటే పర్చేస్ చేస్తాం, సేల్ కూడా చేస్తాం. కొంతమందికి సేల్ చేశాక ఆ పర్చేస్ చేసిన ఐటమ్స్లో ఏమీ మిగలవు, అన్నీ సేల్ అయిపోతాయి. సో షాప్ ఖాళీ అయిపోద్ది. షాప్ ఖాళీ అయిపోతే ప్రాబ్లమే లేదు. కానీ షాప్ ఖాళీ అవ్వకుండా కొందరు షాప్లో కొంచెం మిగిలిపోతాయి, పర్చేస్ చేసినవి అన్నీ సేల్ అవ్వకుండా కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. సో దాన్ని స్టాక్ అంటాం. అర్థమైందా నాన్న? ఇప్పుడు బిజినెస్ క్లోజింగ్ టైంలో మిగిలిన దాన్ని క్లోజింగ్ స్టాక్ అంటాం. అంటే ఏం లేదు నాన్న, సింపుల్. నేను దీపావళి షాపు ప్రతి సంవత్సరం పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్ పెట్టామనుకున్నాం, ఈ ఇయర్ పెట్టేశాను, పర్చేసెస్ చేసేసాను. నెక్స్ట్ పర్చేసెస్ ఓకే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నోట్తో చెప్పేస్తాను, రాయట్లేదు. పర్చేసెస్ ఒక 100 రూపీస్తో పర్చేసెస్ చేశాను. ఆ 100 రూపీస్తో పర్చేస్ చేసి తర్వాత ఏం చేశానంటే ఆ 100 రూపీస్ స్టాక్లోని ఒక 70 రూపీస్ స్టాకు అమ్మేశాను. ఓకే, సో ఇంకా పర్చేస్లో 30 రూపీస్ మిగిలిపోయింది. నేను చెప్పింది మీకు ఫాలో అవుతున్నారా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేల్ ఇదేం కాదు, ఎగ్జాంపుల్ కొంచెం మాడిఫై చేస్తాను, ఫాలో అవ్వండి. స్టాక్ కోసం, స్టాక్ ఇంపార్టెన్స్ ఉంది, అందుకు కొంచెం ఎక్స్ట్రా చెప్తున్నాను. స్టాక్ ఏంటంటేనా, పర్చేస్ చేసినప్పుడు ఒక 100 భూచక్రాలు కొన్నాను, 100 భూచక్రాలు కొన్నాను పర్చేస్ అన్ని. సో ఇప్పుడు నేను సేల్ చేస్తాను, నాకు నచ్చిన రేట్లకి అమ్మేశాను. దీపావళి సామాన్లు షాపులు ఎలా పడితే అలా అమ్మేస్తాం కదా నాన్న.
ఆ రోజు ఇంకా క్రెడిట్ సేల్స్ చాలా తక్కువ ఉంటాయి, అన్ని క్యాష్ సేల్స్ చేస్తూ ఉంటాము. సో నేను ఏం చేశాను, 100 భూచక్రాల్లో ఒక 70 భూచక్రాలు అమ్మేశాను. సో ఇంకా 30 భూచక్రాలు మిగిలిపోయినాయి. మిగిలిపోతే ఆ మిగిలిపోయిన దాన్ని క్లోజింగ్ స్టాక్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్తో క్లోజింగ్ స్టాక్ 30 భూచక్రాలు అన్న అయిపోయింది. అయిపోయాక నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిజినెస్ మళ్ళీ దీపావళి సామాన్లు కొట్టు పెట్టాను కదా. ఇప్పుడు పెట్టిన తర్వాత 30 భూచక్రాలు ఉన్నాయి కదా నాన్న, ఆల్రెడీ పక్కన పెట్టేశాను. ఆ 30 భూచక్రాలు మళ్ళీ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ కొత్త పర్చేజెస్ కూడా చేశాను. కొత్త పర్చేస్ ఏం చేశాను, మళ్ళీ ఈసారి ఏం చేశానంటే ఒక 100 సుంచుబుడ్లు తీసుకున్నాను. సో ఈ 100 సుంచుబుడ్లు, ఈ 30 భూచక్రాలు, ఈ 100 సుంచుబుడ్లని పర్చేస్ అంటాము. ఈ 30 భూచక్రాలని ఓపెనింగ్ స్టాక్ అంటాం. అర్థమైందా నాన్న? సో మనం మళ్ళీ పీరియడ్ ఆర్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రీవియస్ ఇయర్లో ఉండిపోయిన స్టాక్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే దాన్ని ఓపెనింగ్ స్టాక్ అంటాం. ఇయర్ ఎండ్లో మనకి మిగిలిపోయిన దాన్ని క్లోజింగ్ స్టాక్ అంటాం. సో క్లారిటీ వచ్చింది కదా నాన్న? ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. రెవెన్యూ. రెవెన్యూ మీన్స్ ద అమౌంట్ రియలైజ్డ్. Revenue means the amount receivable or realized from sale of goods and earnings from interest, dividend and commission. రెవెన్యూ అంటే ఏంటంటే నాన్న, ఒక అమౌంట్ రిసీవబుల్ ఆర్ రియలైజ్డ్. అంటే చూడండి, అమౌంట్ రిసీవబుల్ అనే పాయింట్ ఎప్పుడు వస్తుంది అంటే క్రెడిట్ సేల్ జరిగినప్పుడు. అమౌంట్ రిసీవ్డ్ అనేది పాయింట్ ఏమొస్తుంది, రియలైజ్డ్ అనేది ఏంటంటే జస్ట్ ఒక క్యాష్ సేల్ జరిగినప్పుడు. జస్ట్ టర్మ్స్ అర్థం అవడానికి సింపుల్గా క్లోజ్ చేస్తున్నాను. సో రిసీవబుల్, రియలైజ్డ్. సో ఏదైతే రెవెన్యూ మీన్స్ అమౌంట్ రిసీవబుల్ ఆర్ రియలైజ్డ్. క్యాష్ సేల్ చేసినప్పుడు రియలైజ్ అయిపోయింది అండ్ రిసీవబుల్ భవిష్యత్తులో వస్తుంది కదా దాన్ని. సో ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్, దీనిని రెవెన్యూ అంటాము. అండ్ నెక్స్ట్ థింగ్, సేల్ ఆఫ్ గూడ్స్ అంటే ఒక అమౌంట్ వచ్చింది కదా నాన్న, గూడ్స్ సేల్ చేయడం వల్ల ఒక ఫిగర్ వస్తుంది మనకి. సేల్స్ ఉంది కదా, సేల్స్ని రెవెన్యూ అంటున్నాము. అండ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఇంట్రెస్ట్, డివిడెండ్, కమిషన్ ఎక్సెట్రా. మనం అప్పిస్తే వచ్చేది ఇంట్రెస్ట్ నాన్న. నెక్స్ట్ మనకి ఏమన్నా షేర్ ఉంటే దాని మీద, అంటే మనకి ఏమన్నా బిజినెస్లో షేర్ ఉంటే దాని మీద వచ్చే ప్రాఫిట్ని డివిడెండ్ అంటాం. కమిషన్ అంటే ఏంటంటే నాన్న, మనం బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వం, లేకపోతే కొన్ని బిజినెస్లు ఉంటాయి ఓన్లీ కమిషన్ కోసమే చేస్తాం. అదేంటంటే మనం పర్చేస్ చేయము, మనం సేల్ చేయము, కానీ మనం పక్కోడి చేత పర్చేస్ చేయించి పక్కోడి చేత సేల్ చేస్తాం. అందుకని చెప్పి మనకి పక్కోడు కమిషన్ ఇస్తాడు. సో ఈ టర్మ్ ఇంతవరకు తెలుసుకోండి. ఏదో కమిషన్ అంటే ఎలా అంటే ఒక బ్రోకరేజ్, అంటే వాడికి వీడికి డీల్ సెట్ చేస్తాను, నాకు కొంచెం పర్సంటేజ్ ఇమ్మంటారు, దాన్ని కూడా కమిషన్ అంటాం. సో జస్ట్ క్యాజువల్గా తీసుకోండి ఈ టర్మ్స్. సబ్జెక్ట్ నెక్స్ట్ ఇన్వాల్వ్ అవుతాం. ఎక్స్పెన్స్, ఇట్ ఈస్ ద అమౌంట్ స్పెండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ అండ్ సెల్. నాన్న ఏమన్నా డౌట్ ఉందా? ఫాలో అవుతున్నారా అందరూ? Yes, sir. ఇక్కడ వరకు పర్లేదు సార్, బాగానే ఉంది అనేవాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రైట్ చేయండి. పర్లేదు, డౌట్ ఏం లేదు, పర్లేదు సార్. అన్న శృతి ఫాలో అవుతున్నావు అమ్మా? గౌతమ్ నువ్వు హ్యాండ్ రైజ్ చేయలేదు అనుకుంటా. సరే అయితే ఒకసారి లోవర్ చేసే హ్యాండ్ని, లోవర్ చేసేయండి అందరూ. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్స్. మనం బిజినెస్ జరగడం కోసం ఖర్చు పెట్టే ఖర్చుని ఎక్స్పెన్స్ అంటాం. ఇట్ ఈస్ ద అమౌంట్ స్పెండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ అండ్ సెల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్, పేమెంట్ ఆఫ్ శాలరీస్, వేజెస్ ఎక్సెట్రా. మనం బిజినెస్ జరగాలంటే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి, దాన్ని ఎక్స్పెన్స్ అంటాం. ఓకే, ఇన్కమ్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్. పైన చూసాం కన్నా మనకు వచ్చే రెవెన్యూలోంచి మనం ఎంతైతే ఖర్చులు పెట్టామో అవి తీయగా మిగిలేది ఇన్కమ్ అంటాము. మనం వెళ్ళగా ఈ పదాన్ని మానేసి వేరే కొత్త పదాలను కూడా వాడుతూ ఉంటాము.
జస్ట్ తెలుసుకోవాలి కదా అని తెలుసుకుంటున్నాం అంతే. Voucher, it is a written document in support of transaction. It is a proof that a particular transaction has taken place for the value stated in the voucher. నాన్న voucher అనే టర్మ్ చాలా ఇంపార్టెంట్ నాన్న. నీకు ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ ప్రతి చోట ఈ టర్మ్ గురించి ఆడిటింగ్ అనే సబ్జెక్ట్లో టచ్ చేస్తాను ఉంటాం. ఎందుకంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ని ఆడిటర్స్ అని కూడా అంటారు. సో voucher అనేది ఆడిట్ చేసేటప్పుడు ఎవిడెన్స్గా వాడుతూ ఉంటాం. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అనే దానికి ఒక సపోర్టింగ్ ఎవిడెన్స్. అంటే ఏంటంటే సార్ నేను ఆ ఫోన్ కొన్నాను సార్ అని చెప్పావు. ఫోన్ కొన్నాను అని చెప్పేసి డబ్బులు రాస్తావు. రాసేస్తే బుక్స్లో నేను చెప్తుంది, నేను బయట కాదు, బుక్స్లో. సో ఆ ఫోన్ కొనేసావు, అది నేను బిజినెస్ కోసం వాడేసాను సార్. సో అది కూడా నాకు ఖర్చులే సార్. గవర్నమెంట్కి చెప్తున్నాం అనమాట, సార్ అది కూడా నాకు ఖర్చులేదు సార్. సో నా ప్రాఫిట్ ఇంతే వచ్చింది సార్ అని చెప్తున్నాం. సో ఆ ఫోన్ నిజంగా కొన్నావా లేదా అని ప్రూవ్ చేసుకోవాలంటే మనకి వోచర్ అని ఉంటుంది. ఆ వోచర్ అంటే ఏంటంటే నాన్న, ఇట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ రిసీట్, ఇన్వాయిస్, క్యాష్ మెమో, బ్యాంక్ పేయింగ్ స్లిప్ ఎక్సెట్రా. వోచ్ ఈజ్ నెసెసరీ టు ఆడిట్ ద అకౌంట్స్. ఆ వోచర్ అనేది ఏంటంటే బిల్లు రూపంలో ఉంటుంది, కొందరికి ఏంటంటే క్యాష్ రిసీట్లో ఉంటుంది, లేకపోతే ఇన్వాయిస్ ఉంటుంది, రిసీట్ ఉంటుంది, బ్యాంక్ పెయిన్ స్లిప్స్ అవి ఎందుకంటే నాన్న ఎవరికైనా అమౌంట్స్ డిపాజిట్ చేసినా, సార్ నేను అమౌంట్ డిపాజిట్ చేశాను, ఇదిగోండి స్టాంప్ చేసి జరిగింది, అదిగోండి ఆ బ్యాంక్ పే స్లిప్ ఇదిగోండి అని చూపించుకోవడానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ అనమాట. అంటే మెటీరియల్ అంటే ఫిజికల్ కాపీలా ఉంటుంది అనమాట. నీకు ఈ మధ్యన ఏంటంటే డిజిటల్ కాపీస్ కూడా వచ్చేస్తున్నాయన్న. అన్ని ఆన్లైన్లోనే మన ఈ వోచర్లు, రిసీట్లు, ఇన్వాయిస్లు, క్యాష్ మెమోలు కూడా ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. సో ఆ ఫిజికల్గా మన ఎంట్రీతో పాటు సపోర్టింగ్గా చూపించుకునే దాన్ని వోచర్ అంటాం. నెక్స్ట్ రిసీట్ ఈజ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫర్ క్యాష్ రిసీవ్. మనం ఎప్పుడైనా క్యాష్ ఇస్తే ఆ క్యాష్ మేము రిసీవ్ చేసుకున్నాము అని అవతల వాళ్ళు ఇచ్చేదాన్ని క్యాష్ రిసీట్ అంటారు. ఇప్పుడు జనరల్గా మనం స్కూల్స్లో, కాలేజెస్లో ఎప్పుడైనా ఫీజు కడతాం. ఫీజు కడితే ఏం చేస్తారంటే వెంటనే ఒక క్యాష్ రిసీట్ ఇస్తారు. మనం ఆ క్యాష్ రిసీట్ని వోచర్కి సపోర్టింగ్ కింద వాడుకోవచ్చు, లేకపోతే మన క్యాష్ బ్యాలెన్సెస్ కోసం సెపరేట్గా ఒక కౌంట్ ఉంటుంది అని కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఇష్యూడ్ టు ద పార్టీ పేయింగ్ క్యాష్. రిసీట్స్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ఎంట్రీస్ ఇన్ క్యాష్ బుక్. అంటే నాన్న ఈ క్యాష్ బుక్ అనేది ఎందుకంటే మన క్యాష్ ఎంత వచ్చింది, ఎంత పోయింది అనేది ఈజీగా తెలియడానికి ఒక సెపరేట్ క్యాష్ బుక్ అది వాడుతూ ఉంటాము. సో ఆ రిసీట్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ రోజులో క్యాష్ ఎంత వచ్చింది, ఈ రోజు క్యాష్ ఎంత పోయింది అని చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అక్కడ మనం ఈ రిసీట్ అనేది వాడుతూ ఉంటాం. క్యాష్ ఇవ్వడం, క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడేమో మనం రిసీట్ అవతలకి ఇచ్చేస్తాం. మనం క్యాష్ పేమెంట్లు ఏమన్నా చేసినప్పుడు అవతల దగ్గర నుంచి మనం క్యాష్ రిసీట్లు అవి తీసుకుంటూ ఉంటాం. ఓకే నాన్న, ఎవరో హ్యాండ్స్ రైజ్ చేశారు, ఏమైనా డౌట్ ఉందా నాన్న? ఒకసారి ఆగు జశ్వంత్, ఒకసారి నువ్వు చెప్పమ్మా. జశ్వంత్ ఏమైనా డౌట్ ఉందా నాన్న? చెప్పినాను. ఓకే యష్ పరేఖ్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? సార్ ఒకసారి ఇన్వాయిస్, క్యాష్ మెమో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఇన్వాయిస్ క్యాష్ మెమో అంటే 18th పాయింట్ 19th పాయింట్ అన్న? 18th పాయింట్ సార్. అంటే ఇన్వాయిస్ అంటే ఏంటి, క్యాష్ మెమో అంటే ఏంటి అర్థం కాలేదు. ఓకే చెప్తానన్నా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇన్వాయిస్ అంటే ఏం లేదన్నా, ఫోన్ కొన్నావా, ఫోన్ కొంటే ఫోన్ అమ్మినోడ్ డీటెయిల్స్, ఆ ఫోన్ వాల్యూ ఎంత, అవన్నీ ఇన్వాల్వ్ చేసి ఒక బిల్ ఇస్తాడు. ఆ బిల్ని ఇన్వాయిస్ అంటాం. ఓకే, క్యాష్ మెమో అని ఎప్పుడు అంటామంటే, ఇన్వాయిస్ అనేది ఏంటంటే క్రెడిట్ సేల్ జరిగిన అదేమంటారు క్యాష్ సేల్ జరిగిన ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం. బట్ క్యాష్ మెమో ఎప్పుడు ఇస్తామంటే ఖచ్చితంగా క్యాష్ సేల్ జరిగినప్పుడు క్యాష్ మెమో ఇస్తూ ఉంటాం. ఓకే సార్. ఓకేనా, చిన్న డిఫరెన్స్. మనం ఏంటంటే ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అయ్యాక ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది థియరీ. క్యాష్ మెమో మళ్ళీ చెప్పండి సార్. క్యాష్ మెమో అంటే ఏం లేదు నాన్న, మనం క్యాష్ ఇచ్చాం నాన్న. ఇప్పుడు ఇది ఉందా, క్యాష్ రిసీట్ కానీ, ఓకే, క్యాష్ మెమో కానీ, అంటే ఓన్లీ క్యాష్ మాత్రమే ఇన్వాల్వ్ అయినప్పుడు
మనం ఇచ్చే రిసీట్ కానీ ఓచర్ని కానీ క్యాష్ మెమో అంటాం. అర్థమైందా? ఎస్ సార్. ఓన్లీ క్యాష్. ఇన్వాయిస్ అంటే మనం ఇచ్చేస్తాం, సేల్ జరిగింది అని ఇచ్చేస్తాం. అది క్రెడిట్లో అయినా ఉండొచ్చు, క్యాష్లో అయినా ఉండొచ్చు. బట్ బిల్ ఇస్తూ ఉంటాం, ఆ బిల్ని ఇన్వాయిస్ అంటాం. ఆ ఇన్వాయిస్లో ఏముంటాయంటే ఫుల్ పర్టికులర్స్, అంటే ఏం సేల్ చేసాం, ఏ ప్రోడక్ట్ సేల్ చేసాం, ఏ యూనిట్ సేల్ చేసాం, అన్నీ ఉంటాయి. క్యాష్ మెమో ఏంటంటే ఆ క్యాష్ డీటెయిల్స్ ఇన్వాల్వ్ చేసి ఉంటాయి. క్యాష్ ఎంత ఇచ్చారు, ఎంత తీసుకున్నాము, ఇలాంటివన్నీ. ఓకేనా నాన్న? నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినా అన్న? రిసిప్ట్ ఒకటేనా సార్? ఒక్కసారి నాన్న, సార్ ఒక్కసారి చెప్పినానా? వాచర్ అన్న రిసిప్ట్ అన్న ఒకటేనా సార్? ఓచర్కి రిసీట్కి తేడా ఎక్కడ వస్తుంది అంటే నాన్న, ఇప్పుడు క్యాష్ అని చూడు, యూసేజ్ ఆఫ్ క్యాష్. ఓచర్ అనేది అన్ని వాటికి ఇస్తూ ఉంటాం. అంటే ఎలా అంటే ఇప్పుడు చెప్తాను చూడు, ఓచర్ అనేది అన్ని వాటికి ఇస్తాము అంటే ఎలా చెప్పాలి, ప్రతి ట్రాన్సాక్షన్ కి ఓచర్ రాయొచ్చు, కానీ రిసీట్ ప్రతి ట్రాన్సాక్షన్ కి మనం రిసీట్ రాయలేం. ఎలా అంటే చెప్తాను. ఇప్పుడు మనకి ఎవరైనా క్యాష్ ఇచ్చారు, ఆ క్యాష్ దేనికైనా ఇచ్చి ఉండొచ్చు. ఆ క్యాష్ ఏదో పర్చేస్ చేయడానికి ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏదో అప్పిస్తానని ఇచ్చి ఉండొచ్చు, దేనికైనా ఇచ్చి ఉండొచ్చు. దానికి మనం రిసీట్ ఇష్యూ చేయొచ్చు. దేనికైనా క్యాష్ రిసీట్ ఇష్యూ చేయొచ్చు. బట్ వోచర్ అనేది క్యాష్కి మాత్రమే కాదు, మనం సేల్ జరిగిన లేకపోతే ఓ పని చెప్తాను, వోచర్ ఇన్క్లూడ్స్ క్యాష్ రిసీట్, బట్ క్యాష్ రిసీట్ లోని వోచర్ రాదు. అర్థమైందా? వోచర్స్ లో క్యాష్ రిసీట్ అనేది ఒక టైప్ ఆఫ్ వోచర్. జస్ట్ ఏం లేదా, కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మళ్ళీ చెప్తాను. వోచర్ అంటే ఒక సింపుల్ ఒక పేపర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. బిల్ సింపుల్ గా ఒక బిల్ అన్న, అది ప్రతి ట్రాన్సాక్షన్ కి రాస్తూ ఉంటాం. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఆటో ఎక్కి వెళ్ళిపోయాను అన్న, ఆటో వాడు నాకు క్యాష్ రిసీట్ ఇవ్వడం, ఎందుకంటే ఆ రిసీట్ మెయింటైన్ చేయడం. బట్ నేను ఆ ట్రాన్సాక్షన్ని బుక్స్లో రాయాలి. బట్ ఈ ట్రాన్సాక్షన్ నేను ఆటోలో వెళ్ళాను అనే విషయం నేను ఇప్పుడు చెబితే నమ్ముతారో లేదో కూడా మనం చెప్పలేం. కానీ ఆ టైంకి ఎందుకు ఖర్చు అయిందో కూడా మనకు తెలియదు. సో ఏం చేస్తామంటే వోచర్ అనే డాక్యుమెంట్ మనం మెయింటైన్ చేస్తాం. వోచర్ అనే డాక్యుమెంట్ ఏంటంటే ఒక ఎవిడెన్స్ కింద, సార్ నేను పలానా రోజు నేను ఆటో మీద వెళ్ళాను, ఆ వోచర్ మీద రాస్తాం అనమాట. పేమెంట్స్ మేడ్ ఫర్ ఏమంటారు, ఫర్ ఆటో ఛార్జెస్ అని చెప్పి ఒక వోచర్ రాసేస్తాం. వోచర్ రాసేసి మనం ఎంటర్ చేసే ఎంట్రీ నెంబరు, ఆ వోచర్ ఎంటర్ చేసే ఎంట్రీ ఉంటుంది కదా నాన్న, అక్కడ ఈ వోచర్ నెంబర్ వేసేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా మన జీవితంలో ఆ ఎంట్రీ చూసామనుకో, అక్కడ ఎంట్రీ చూసి ఆ వోచర్ నెంబర్ చూసి మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళామనుకో, ఆ వోచర్ చూస్తే మనకు అర్థం అవుద్ది అనమాట. ఓకే, ఇది ఆటోకి ఆ రోజు వెళ్ళాడు అనమాట, ఓకే ఓకే అని చెప్పి. అంటే ఇలా వోచర్ సిస్టమ్ పెట్టకపోతే ఏంటంటే నాన్న, మాల్ ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుంది. ఎంప్లాయీస్ ఉంటారు నాన్న, అన్ని ఓనర్ చూసుకోలేడు కదా ప్రతిదీ ఉందా లేదా అనేది. సో ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే, సార్ నేను పాల ప్యాకెట్లు తెచ్చాను, లేకపోతే ఇంత బిల్లు ఆటో మీద వెళ్ళాను సార్, 100 రూపీస్ ఖర్చు అయింది అని చెప్పి తీసేసుకోవడం, ఇలా 200 ఖర్చు అయింది ఇలా తీసుకోవడం, అలా చెప్పేస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇలా ప్రతిదానికి వోచర్ క్రియేట్ చేయాలని కదా సార్ అంటే ప్రతిదానికి మనకి రిసీట్లు ఇన్వాయిస్లు అవన్నీ రావు కదా సార్. అవి రానప్పుడు మనం వోచర్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అనేది తర్వాత తెలుస్తూ ఉంటుంది. మీకు ప్రాక్టికల్గా చూసినప్పుడు అర్థం అవుతుంది. బట్ బుక్స్ పరంగా ఏం చేస్తామంటే వోచర్ అనేది కంపల్సరీగా మనం క్రియేట్ చేస్తాం ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక సపోర్ట్ ఎవిడెన్స్ కింద చూపించుకోవడానికి. ఓకేనా? జస్ట్ లైట్గా. నెక్స్ట్ అన్న మనం నెక్స్ట్ చాప్టర్కి ఫార్వర్డ్ అయిపోదాం. ఇప్పుడు వరకు ఓకేనా టర్మ్స్? ఎక్స్పెన్స్ అంటే వేరు, ఎక్స్పెండిచర్ అంటే వేరు కదా సార్? రెండు ఒకటేనా? ఒకటేనా సార్? మనకి ఎక్స్పెండిచర్ ఎక్స్పెన్స్ రెండే ఏమన్నా తేడా వచ్చినాయా? అంటే రెండు వర్డ్స్ కింద ఏమన్నా ఇచ్చారా? నువ్వు క్యాజువల్? లేదు సార్, ఇక్కడ ఇవ్వలేదు సార్. ఓకే చెప్పినాను.
వోచర్ కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని చెప్పొచ్చు కదా సార్. ట్రాన్సాక్షన్ హిస్టరీయా? గూగుల్ పే కానీ ఫోన్ పే డిజిటల్ పేమెంట్స్ లో ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపిస్తారు, అలా చెప్పొచ్చు కదా సార్. ట్రాన్సాక్షన్ హిస్టరీని ఓచర్ అనొచ్చా? యాక్చువల్లీ అంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ అంటే ఇవి కూడా వస్తాయి కదా సార్, రిసీప్ట్స్ కూడా ట్రాన్సాక్షన్స్ కదా సార్. యాక్చువల్గా ఓచర్ని ట్రాన్సాక్షన్ హిస్టరీ అని సింపుల్గా చెప్పాను. ఎందుకంటే ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఎంట్రీస్ ఉంటాయి, కంప్లీట్ ఎంట్రీస్. బట్ ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీలో నువ్వు ఒక నోట్ రాసుకుంటావు చూడు, సమ్ డిస్క్రిప్షన్. నువ్వు ఒకరికి పేమెంట్ చేసినప్పుడు పలానా వాళ్ళకి పే చేశాను అని చెప్పి ఒక డిస్క్రిప్షన్ రాసుకుంటావు, పర్పస్ ఆఫ్ దట్ పేమెంట్. పర్పస్ ఆఫ్ దట్ పేమెంట్. సో ఆ డిస్క్రిప్షన్ రాసుకుంటావు. ఎందుకు రాసుకుంటావు అంటే ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగిందో సపోర్టింగ్ గా చెప్పుకోవడానికి. సో అలా చెప్పుకోవడానికి ఫిజికల్ కాపీలో పెడితే ఓచర్ అంటాం. ఓకే, ఎలక్ట్రానికల్లీ అయితే మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ చిన్న స్టేట్మెంట్ లాగా. అలాగా మీరు ఇంకా ఓచర్ గురించి రిసీట్ గురించి ఎక్కువ ఆలోచించకండి. ఎందుకంటే ఆ ఓచర్ రిసీట్లు ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్ గా వెళ్ళేటప్పుడు మాత్రమే వాటి మీద డెప్త్ వస్తూ ఉంటుంది. మీరు ఇంకా ఫౌండేషన్ లెవెలే కదా, జస్ట్ ఎంట్రీస్, ప్రాబ్లమేటిక్ వీటి మీద ఫోకస్ చేస్తాను. నేను ఇంటర్మీడియట్తో పాటు ఫౌండేషన్ కూడా లైట్ గా కవర్ చేస్తున్నాను. అబ్జార్బ్ చేసుకోండి. టఫ్గా అనిపిస్తుంది కానీ తర్వాత ఈజీ అయిపోతూ ఉంటుంది. నాన్న ఇప్పుడు సెకండ్ చాప్టర్కి వచ్చాను నాన్న. ఓకేనా? మీకు బ్రేక్ ఏమన్నా కావాలా నో సార్. నాన్న? బ్రేక్ కావాలి అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయండి. నో కదా? ఓకే నాన్న, మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఏంటో టైం. సెకండ్ చాప్టర్ హెడ్డింగ్ పెట్టుకున్నానా, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. నోట్స్ తెచ్చారు కదా, నోట్స్ లో సెకండ్ చాప్టర్ హెడ్డింగ్ పెట్టుకోండి, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సార్ ఒక్క నిమిషం రాసుకోండి మీరు రాసుకోండి, నేను అందులో చదువుతూ ఉంటాను. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. Accounting principles are the general accounting procedures, practices which guide the accountant in preparation of accounting records. Accounting principles can be broadly classified into accounting concepts and accounting conventions. Simple ana heading పెట్టారు కదా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని. నెక్స్ట్ లో చిన్న వర్డ్స్ తో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని ఇలా రాసుకోండి. రాసుకొని ఇలా 2 లైన్స్ పెట్టి ఇక్కడ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని మీరు ఫుల్గా రాసుకున్నానా, నేను ఇక్కడ ప్లేస్ సరిపోతుంది. నెక్స్ట్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అని రాసుకోండి, కీవర్డ్స్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఏం లేదన్నా, ఇంకో చూడు ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని ఒక పదం రాసుకో అని చెప్తున్నా. హెడ్డింగ్ కాకుండా జస్ట్ ఒక సైడ్ హెడ్ లాగా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని పెట్టి ఇలా 2 కింద బైఫర్కేట్ చేసి ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అని ఉంది కదా. సో పైది అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని రాయి, కిందది అకౌంటింగ్ కన్వెన్షన్స్ అని రాయి. మనం తర్వాత చూస్తే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని చూడగానే ఈ 2 కీవర్డ్స్ గుర్తొచ్చాయి. అర్థమైందా? ఓకేనా? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ ద జనరల్ అకౌంటింగ్ ప్రొసీజర్ ప్రాక్టీస్ విచ్ గైడ్ అకౌంటెంట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్. ప్రాక్టీసెస్ అంటే పద్ధతులు, ఆచారాలు. ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే రూల్స్, రెగ్యులేషన్స్. ఎందుకు అంటే ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్. ఈ అకౌంటింగ్ రికార్డ్స్ అంటే ఈ అకౌంటింగ్ బుక్స్ ని మెయింటైన్ చేయడానికి వాడే పద్ధతులు, ప్రాక్టీసెస్ ని మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటాము. నెక్స్ట్, గోయింగ్ టు ద నెక్స్ట్. ఓకే, సో ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని 2 కింద క్లాసిఫై చేశారు. ఒకటి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటారు, ఒకటి అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటారు. Okay, accounting concepts and accounting conventions have been developed over years of experience, usage and necessity and are generally accepted for recording of transactions and preparation of financial statements. Accounting concepts or conventions endukante generally accepted for recording of transactions and preparation of financial statements. Ana actually accounting concepts or conventions enduku asalu create chesaru ante nana prapanchamlo ఒక సబ్జెక్ట్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి ఒక 10 మంది మనుషులను పిలిచి, అరే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా, నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చెయ్యండి అని చెప్పి
10 మందికి ఇచ్చామనుకో, ఒక్కొక్కడు ఒక్కొక్క రకాలుగా ప్రాఫిట్ని ఏమంటారు, ప్రాఫిట్ని కనిపెట్టడం ఉంటుంది చూడు, కనిపెట్టడానికి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాడతారు నాన్న. అంటే ఒక్కొక్కడికి, అంటే ఒకడు ఏమంటాడంటే లేదు లేదు నేను సేల్ నుంచి పర్చేస్ తీసేస్తాను అది నా ప్రాఫిట్ అంటాడు. ఇంకోడు అంటాడు అలా కాదు, నిన్న నువ్వు పర్చేస్ చేసావు కదా, నిన్న నువ్వు సేల్ కూడా చేసావు కదా, అది కాకుండా ముందు రోజు చేసిన పర్చేస్ అందులోంచి సేల్స్ తీసే అది మాత్రమే వచ్చింది ప్రాఫిట్. అంటే ఇలా ఎవరికి నచ్చిన కాన్సెప్ట్ ఆడు చెప్తా ఉంటాడు. ఇలాగా ఒక్కొక్కడు ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనుకోనన్న, మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్కలా కనబడుతూ ఉంటుంది. సో ఇలా కాదురా బాబు అని చెప్పి అందరూ అనుకుని మనం ఒక పద్ధతులు ఫాలో అవ్వాలి. ఎలా అంటే అందరికీ అర్థమయ్యేలాగా కొన్ని బేసిక్గా కొన్ని పెట్టుకుందాం. సో ఎవరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసుకున్నా మనకి చూసిన వెంటనే ఓకే మనం ఇలా చేయడం వల్ల కాబట్టి ఇలా వచ్చింది. సో ఎవరు చూసినా సరే, ఎవరు ఫాలో అయినా సరే ఇదే కాన్సెప్ట్ ఫాలో అయ్యారు అని అనుకునేలా చేయడం కోసం కొన్ని కాన్సెప్ట్స్ని డిజైన్ చేశారు. సో ఇట్ ఈస్ ఏంటంటే మన ప్రపంచంలో ఎవరికైనా సరేనన్నా కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే కంట్రీకి రూల్స్ వేరే వేరే అలా ఉంటాయి. ఎందుకంటే కొందరు కంట్రీస్లో అంటే క్లైమేటిక్ కండిషన్స్ అవ్వండొచ్చు, జాగ్రఫికల్ కండిషన్స్ అయి ఉండొచ్చు, డెమోగ్రాఫిక్ కండిషన్స్ అంటే వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు అయి ఉండొచ్చు. డిఫరెంట్గా ఉండడం వల్ల వాళ్ళ ఐడియాలజీస్ కూడా డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ కూడా చాలా డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఎవరి ఫిలాసఫీ వాళ్ళు మనం కలిసి చూసుకునేటప్పుడు అర్థం అవ్వదు. ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ వరకు వెళ్ళిపోయాం అంతెందుకు, ఇప్పుడు అరటిపళ్ళు అమ్మేవాడు ఉన్నాడు అనుకున్నాను, వాడు చేసే అకౌంటింగ్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే అది సింపుల్గా పొద్దున్న ఏదో పర్చేస్ చేస్తాడు, ఈవినింగ్ సేల్ చేస్తాడు, అయిపోయింది, వాడు ప్రాఫిట్ ఎంతో కనిపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి కిరాణా షాప్ కూడా ఉంటాడు, వాడు బోల్డ్ అని పర్చేస్ చేస్తాడు, నైట్ కల్లా క్లోజ్ చేసిన ప్రాఫిట్ ఎంతో చెప్పు అంటే చెప్పలేడు. ఎందుకంటే కొన్ని సార్లు ఆ సేల్ జరగచ్చు, కొన్ని సార్లు జరగకపోవచ్చు. సో ఒక్కొక్కడు ఇలా ఎవరికి నచ్చిన ప్రాఫిట్లు ఇలా చెప్పుకుంటే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అని ఒక స్టాండర్డ్ పెట్టాలి అని చెప్పి ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అనేది స్టార్ట్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ వెళ్తున్నాను చూడు. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఆర్ నెసెసరీ అజంప్షన్స్ కండిషన్స్ ఆర్ పాస్టులేట్స్ అపాన్ విచ్ అకౌంటింగ్ ఈజ్ బేస్డ్. నాన్న అజంప్షన్స్ అంటే ఏంటంటే నాన్న, ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసినప్పుడు ఎవరైనా సరే వీళ్ళు ఇవి ఫాలో అయ్యి ఉంటారు అని ఫీల్ అవుతారు అనమాట. అజంప్షన్స్, వీళ్ళు ఈ కాన్సెప్ట్స్ ఫాలో అయ్యారు అని ఫీల్ అవుతారు. సో ఫీల్ అవడం వల్ల ఏంటంటే అందరికీ యూనిఫామ్గా ఇక్కడ ప్రాఫిట్ ఉంటుంది, ఓకే దీన్నే ప్రాఫిట్ అంటాము, ఓకే ఈ ప్రాఫిట్ ఎలా చేశారంటే ఇలా చేశారు కాబట్టి చేశారు, అంతే. ఇలా కొన్ని అజంప్షన్స్ వచ్చేస్తాయి అనమాట. ఇవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఎందుకు అజంప్షన్స్ అంటే they are developed to facilitate communication of accounting and financial to all readers of the financial statement that enable them to interpret the statements in same meaning and context. ఆ అజంప్షన్స్ కానీ ఈ ప్రెజంప్షన్స్ కానీ ఎందుకంటే చదివిన ప్రతి ఒక్కరు కూడా ఓకే ఇది అలా చేసి ఉంటారు, సో ఇలాగే వచ్చింది ఓకే అని చూడగానే అర్థమైపోవడానికి, ఎవరికి యూజర్స్కి, రీడర్స్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి చూడగానే అర్థమైపోయేటట్టు ఈజీగా ఉండడానికి ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వెళ్తున్నాను నాన్న. కాన్సెప్ట్స్ అనేవి కొన్ని కాన్సెప్ట్స్ 2-3 కాన్సెప్ట్స్ ఒకేలా అనిపిస్తాయి కానీ మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో అకౌంటింగ్ కన్వెన్షన్స్ అని ఒకటి అన్నాము, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని అన్నాం. నువ్వు సబ్జెక్టు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనం కాన్సెప్ట్స్ అని చెప్పి ఈ 9 వాటిని కాన్సెప్ట్స్ అని అనుకున్నాం. నెక్స్ట్ కన్వెన్షన్స్ అని ఉన్నాయి, వాటిని కన్వెన్షన్స్ అంటాం. నువ్వు ఫ్యూచర్లో వెళ్ళిపోతూ ఉన్నావు అంటే నువ్వు ఇంటర్ ఫౌండేషన్ తర్వాత వెళ్ళిపోతున్నావు అనుకో, అన్నిటిని కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్, ప్రిన్సిపల్స్, రూల్స్ అన్నీ ఇంటర్లింక్డ్గా వాడేస్తూ ఉంటావు. నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ప్రజెంటేషన్ మాత్రం కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే మాత్రం ఈ 9కి సంబంధించే రాయాలి. ఓకే నాన్న, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. పెట్టుకున్నారా? చిన్న హెడ్డింగ్
జస్ట్ ఏదో సబ్ హెడ్డింగ్ లాగా. సార్ ఏ హెడ్డింగ్ పెట్టాలి సార్? అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని. అకౌంటింగ్ కాన్సెప్ట్స్. ఓకే. ఓకే ఓకే కదమ్మా. అందులో ఫస్ట్ పాయింట్ రాసుకోండి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ రాసుకోండి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఓకే, యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ separate entity. Nana key term, separate entity, which can be distinguished from the owners or stakeholders who provide capital to it. This concept helps in keeping private affairs of the owners and stakeholders separate from the business affairs. Nana business entity concept prakaram entante nana business veru owner veru adoutunna nana. సార్ మళ్ళీ చెప్పండి. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే అన్న బిజినెస్ కాన్సెప్ట్ పక్కన సెపరేట్ ఎంటిటీ అనేది రాసుకోండి. ఇది కీవర్డ్. ఖచ్చితంగా ఈ బిజినెస్ ఎంటిటీ అని రాసావు అంటే అక్కడ తర్వాత సెపరేట్ ఎంటిటీ అనే టెర్మినాలజీ పడాలి. తర్వాత నేను కాన్సెప్ట్ ఎలాగో చెప్తాను కదా, నీ లాంగ్వేజ్లో నువ్వు రాసుకో. ఓకే, యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సెపరేట్ ఎంటిటీ విచ్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద ఓనర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్ who provide capital to it. This concept helps in keeping private affairs of the owners and stakeholders separate from business affairs. ఏం లేదన్నా, బిజినెస్ ఎంటిటీకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు బోల్డ్ అన్న ఆస్తులు ఉన్నాయి, మా ఫాదర్ ఇచ్చారు లేకపోతే ఏదో ఇచ్చారు అనుకున్నా. ఓకే, నేను ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టాను నా దగ్గర ఉన్న ఏదో క్యాపిటల్తో. నా ఆస్తుల్లో ఒక 1,00,000 రూపాయలు పెట్టి ఏదో బిజినెస్ పెట్టాను. ఓకే, ఈ బిజినెస్ పెట్టినప్పుడు నేను కొంచెం ప్రాఫిట్ కూడా గెయిన్ చేశాను. ఎగ్జాంపుల్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ బిజినెస్ పెట్టినప్పుడు 1,00,000 రూపాయలు నా ఆస్తుల్లోంచి 1,00,000 రూపాయలు ఎంత ఉంటే అది తీసి బిజినెస్ పెట్టాను. ఆ 1,00,000 రూపాయల్లోంచి నాకు ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది. నాన్న ఇప్పుడు నాకు ఈ బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఉంది చూసారా, ఇది నా ఆస్తుల నుంచి అంటే నా ఆస్తుల అసెట్స్ అన్నిటి నుంచి వచ్చిందా లేకపోతే నేను ఇన్వెస్ట్ చేసిన 1,00,000 రూపాయల నుంచి వచ్చిందా? హ్యాండ్స్ రైజ్ చేయండి. నేను చెప్పిన ప్రాఫిట్ 10,000 ఉంది కదా, క్వశ్చన్ అర్థమైందా నాన్న? సార్ క్వశ్చన్ మళ్ళీ ఓకే, క్వశ్చన్ మళ్ళీ చెప్తాను చూడండి. నాకు ఇప్పటి వరకు ఏ వ్యాపారాలు లేవు. ఓకే, ఇప్పుడు మా డాడీకి బోల్డ్ అంతా ఆస్తులు ఉన్నాయి. సో మా డాడీ తర్వాత ఆస్తులన్నీ నేనే టేక్ ఓవర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేశానంటే మా డాడీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. అవి విత్డ్రా చేసి సెపరేట్గా నేను ఒక చిన్న షాప్ ఏదో పెట్టాను. సరే, ఒక సతీష్ జ్యువెలర్స్ అని ఒక జ్యువెలరీ షాప్ పెట్టాను. ఓకే, 1,00,000 రూపాయలు పెట్టి. సో ఒక సెట్ ఆఫ్ టైం తర్వాత ఆ 1,00,000 రూపాయల నుంచి నాకు 10,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ 10,000 రూపాయల ప్రాఫిట్ నేను పెట్టిన ఈ 1,00,000 రూపాయల నుంచి వచ్చిందా అంటే ఈ సతీష్ జ్యువెలర్స్ నుంచి వచ్చిందా లేకపోతే మా నాన్నగారు ఇచ్చిన మొత్తం ఆస్తుల వల్ల వచ్చిందా? హ్యాండ్స్ రైజ్ చేయండి. వాళ్ళు ఎవరన్నా అని చూసిన ఆర్ అంటే ఎవరమ్మా? అన్న శృతి వినపడుతుందా అమ్మా నీకు క్లాస్? ఆడిబిలిటీ లేకపోతే మెసేజ్ పెట్టమ్మా. సాగర్ క్లాస్ ఫాలో అవుతున్నావా? ఓకే ఓకే, హ్యాండ్ రైస్. రోహన్ నువ్వు చెప్పు. పెట్టిన షాప్ నుంచి వచ్చింది సార్. సో నాకున్న ఆస్తి అంటే నాకున్న ఫ్యామిలీ ఇచ్చిన అసెట్స్ కి ఈ బిజినెస్ కి సంబంధం లేదు, అంతేనా? నేను జస్ట్ ఒక 1,00,000 రూపాయలు తెచ్చి పెట్టాను. దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ ని
మనం ఆ బిజినెస్ వల్ల వచ్చింది అని చెప్తున్నాం, అంతే కదా? ఎస్ సార్. సో ఆ బిజినెస్ వల్లే సో దిస్ ఈస్ కాల్డ్ ఎ సెపరేట్ ఎంటిటీ. అంటే ఆ బిజినెస్ కి ఓనర్ నేనే, బట్ నాకు ఎంత ఉందో వాటి అన్నిటి నుంచి రాలా, ఓన్లీ నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి మాత్రమే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఓనర్ అనే వాడు ఉన్నాడు కదా, వాడిని కూడా బయట వాళ్ళలాగే చూడాలి అని చెప్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారా? ఎస్ సార్. ఇంకోసారి చెప్పండి. మంచి ఎగ్జాంపుల్ చెప్తాను బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్కి. బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సెపరేట్ ఎంటిటీ విచ్ కెన్ బి. సరే, జనరల్ అంటే మనం నెక్స్ట్ సబ్జెక్ట్లో వెళ్ళిపోయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మనం బిజినెస్లోకి అమౌంట్ ఎంటర్ చేసాము అనుకో, బిజినెస్ అనేది ఒక సెపరేట్ మనిషిలా తీసుకోవాలి. ఓకే, బిజినెస్ అనేది ఒక సెపరేట్ మనిషి, ఓనర్ అనేవాడు ఒక సెపరేట్ మనిషి. ఓకే, ఇప్పుడు ఓనర్ అనేవాడు బిజినెస్లోకి డబ్బులు ఇస్తే ఓనర్ని బిజినెస్ అనే మనిషి, అరే నాన్న ఫాలో అవుతున్నారా, బిజినెస్ అనే వాడిని కూడా ఒక మనిషిలా తీసుకోండి అని చెప్తున్నా. అంటే సెపరేట్ గా కన్ఫ్యూజింగ్ ఉంది సార్ కొద్దిగా. కన్ఫ్యూజింగ్ ఉందా? కంగారు పడండి, చాలా ఈజీ అది కాన్సెప్ట్, నేను సింపుల్ చెప్తాను. సరే, బిజినెస్ అనేది సెపరేట్ ఎంటిటీ, సెపరేట్ లీగల్ ఎంటిటీ ఎలా చెప్తున్నాను? ఓకే, ఒకసారి హ్యాండ్స్ లోవర్ చేయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను డీటెయిల్డ్గా చెప్తా. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏంటంటే నాన్న, ఇప్పుడు నువ్వు రోహన్ ఆర్ లోవర్ యువర్ హ్యాండ్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ టైం తీసుకుందాం, పర్లేదు, అర్థమయ్యాక వెళ్దాం నెక్స్ట్ స్టెప్కి. ఓకే, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏంటంటే బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఓకే, నువ్వు బిజినెస్లో డబ్బులు పెట్టావు కదా, డబ్బులు పెడితే నువ్వు బిజినెస్కి అప్పు ఇచ్చినట్టు, బిజినెస్ మళ్ళీ ఆ అప్పు నీకు తీరుస్తుంది. అంటే ఇప్పుడు ఆ బిజినెస్ కి మనం ఆ బిజినెస్ లో మనం ఇన్వెస్ట్ చేసాం సార్, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని మళ్ళీ బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్ తీరుస్తుంది సార్ మన ఇన్వెస్ట్మెంట్, అంతేనా సార్? ఇప్పుడు ఏం లేదన్న, మనం ఇందాక క్యాపిటల్ అనే పాయింట్ చూసాం. ఇప్పుడు బిజినెస్ బయట వాడికి మనకి తేడా ఏంటంటే నాన్న, బిజినెస్ కి మనం బిజినెస్ చేయడానికి బిజినెస్ లోకి డబ్బులు ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, ఓనర్ని క్యాపిటల్ అంటాం, మిగతా వాళ్ళందరినీ క్రెడిటార్స్ అనో ఏ అదర్ లయబిలిటీస్ అనో అంటాం, ఓనర్ని మాత్రమే క్యాపిటల్ అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓనర్ కాబట్టి మనం ప్రాఫిట్స్లో షేర్ని మనం తీసుకుంటాం, ప్రాఫిట్స్ని తీసుకుంటూ ఉంటాం. అర్థమైందా? బిజినెస్ అనే సెపరేట్ ఎంటిటీ, అంటే బిజినెస్కి మనం అప్పు ఇచ్చాము, ఆ బిజినెస్ అప్పు ఇచ్చాం కాబట్టి మనకి రిటర్న్ ఇస్తూ ఉంటుంది, అది ప్రాఫిట్ రూపంలో ఇస్తూ ఉంటుంది. అర్థమైందన్న? కొంచెం బెటర్, కొంచెం బెటరా? ఎస్ సార్, కొద్దిగా బెటర్, కొంచెం బెటర్ కదా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడు, బిజినెస్ అనేవాడు ఒక సెపరేట్ పర్సన్, ఓనర్ అనేవాడు ఒక సెపరేట్ పర్సన్, అలా తీసుకోవాలి అని చెప్తున్నారు. మనం నెక్స్ట్ వెళ్ళే కొద్దీ ఎంట్రీస్ వెళ్ళే కొద్దీ ఈజీ అవుతుంది. ఏంటంటే బిజినెస్ అనేవాడు సెపరేట్ పర్సన్గా తీసుకోవాలి, ఆ ఓనర్ అనేవాడిని సెపరేట్గా పర్సన్గా తీసుకోవాలి, ఓనర్ ఆస్తుల్ని బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేయకూడదు. అదవుతుందా? ఓనర్ అసెట్స్ని ఆ బిజినెస్ అసెట్స్లోకి కలపకూడదు. అదవుతుందా? సో ఓనరు ఎంతైతే క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తాడో అంతవరకే ఆ బిజినెస్ ఆ ఓనర్కి లయబిలిటీ ఉంటుంది. ఓనరు ఆ అమౌంట్ని బిజినెస్కి అప్పు ఇచ్చాడు కాబట్టి రిటర్న్ కింద ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఓకే నాన్న, అర్థమైంది కదా? జస్ట్ మీరు ఎంతవరకు తీసుకోగలిగారో అంతవరకే తీసుకోండి, ఇంకా డెప్త్ వెళ్ళాల్సిన ప్రాబ్లం లేదు.
మనం ఎంట్రీస్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ నేను కావాలని మళ్ళీ రివైజ్ చేస్తా. ఇంకా చాలా టైం ఉంది, కాకపోతే ఏంటంటే ప్రాక్టికల్లోంచి థియరీని ఇంకూ ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలం అనమాట. ఓకేనా? జస్ట్ లైట్గా చెప్తున్నాను, అందుకే కొంచెం స్పీడప్ చేశాను. లేకపోతే కొంచెం ఇంకా స్లోగా లాగ్ చేసి చెప్తుంటే మీకు ప్రాక్టికల్గా వెళ్ళేసరికి ఏంటంటే ఈజీ అయిపోతాయి, ఇంత టైం ఇన్వెస్ట్ చేయక్కర్లేదు అనమాట. ఓకే, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ పంపిస్తున్నా, కొంచెం ముందుకు వెళ్తున్నా నాన్న. ఇంకొక 1-2 క్లాసులు వెళ్ళిపోయాను అనుకో, ఈ అన్ని కాన్సెప్ట్స్ మనకు అర్థమైపోతూ ఉంటాయి. పైన రఫ్గా తెలుసుకోండి. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్కి కీవర్డ్ ఏం చెప్పాను? సెపరేట్ ఎంటిటీ అని పెట్టుకోండి అని చెప్పాను. ఓకేనా? రాసుకున్నారు కదా? నెక్స్ట్ Separate సెకండ్ entity, పాయింట్ sir. రాసుకోండి. సెపరేట్ ఎంటిటీ అనేది కీవర్డ్. ఎస్ సార్. బ్రాకెట్లో మీ లాంగ్వేజ్లో ఏమన్నా రాసుకోండి. బిజినెస్ వేరు, ఓనర్ వేరు రాసుకుంటారా? తెలుగులో అయినా రాసుకోండి, ఏంటంటే అది మనం చదువుకోవడానికే కదా. లేకపోతే సింపుల్ ఇంగ్లీష్లో రాసుకుంటారా? బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఓనర్ అని కానీ, బిజినెస్ ఈజ్ సెపరేట్ అండ్ ఓనర్ ఈజ్ సెపరేట్ అని కానీ బ్రాకెట్లో సెపరేట్ ఎంటిటీకి మీనింగ్ అది రాసుకున్నారా నాన్న? రాసుకోండి. మీరు కన్ఫ్యూజ్ అయినా సరే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఈ సిలబస్ని ప్రతి పాయింట్లోని రివిజన్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ నేను వెనక్కి వెళ్తూ ఉంటాను, ముందుకు వస్తూ ఉంటాను. ఇయర్ మొత్తం అదే జరుగుతూ ఉంటుంది. సో ఈ సిలబస్ మొత్తం ఓకేనా? నెక్స్ట్ చాప్టర్స్లో కూడా నేను ఫాలో చేస్తూనే ఉంటాను. భయపడద్దు, ఖచ్చితంగా మీకు క్లారిటీ వచ్చాకే మన క్లాసెస్ క్లోజ్ అవుతాయి. సరేనా నాన్న? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్లో కీవర్డ్ సెపరేట్ ఎంటిటీ రాసుకున్నారు కదా, సెపరేట్ ఎంటిటీలో బ్రాకెట్లో బిజినెస్ వేరు, ఓనర్ వేరు అని కానీ మీకు అర్థమైన భాషలో మీరు రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నాను నాన్న. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఈజ్ a principle is the basis for a double entry system of bookkeeping. All business transactions recorded in accounts have two aspects: receiving benefit and giving benefit. For example, when a business acquires an asset, it must pay the cash. అన్న డ్యూవల్ అంటే టూ నాన్న, తెలుసు కదా. సెకండ్ పాయింట్ రాసుకుని డ్యూవల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అని రాయండి. రాసారా? ఎస్ సార్. రాశారు కదా. ఇక్కడ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ లో 2 ఆస్పెక్ట్స్ అని రాసుకోండి. కీవర్డ్ 2 ఆస్పెక్ట్స్. ఏం లేదు నాన్న, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే నువ్వు చేసే ఏ ట్రాన్సాక్షన్లో అయినా ఇద్దరు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, లేకపోతే 2 థింగ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, లేకపోతే 2 ఆస్పెక్ట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? అంటే ఏం లేదు నాన్న, ఓ పని చేద్దాం. మన దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉంటే ఒక ఫోన్ కొన్నాం, అసెట్ కొన్నాం. బిజినెస్లోనే ఒక ఫోన్ అనే అసెట్ కొన్నాం. కొంటే మనకి అసెట్ వచ్చింది, డబ్బులు వెళ్ళిపోయాయి. అంటే అసెట్ అనే ఆస్పెక్ట్ ఒకటి రికార్డ్ అయింది, ఫోన్ అనే ఆస్పెక్ట్ ఒకటి రికార్డ్ అయింది. నెక్స్ట్ మనీ అనే ఆస్పెక్ట్ తగ్గింది. సో మనీ అనే ఆస్పెక్ట్ లో మనం తగ్గడాన్ని కూడా మనం రికార్డ్ చేస్తాం. అర్థమైంది? మనీ తగ్గి అసెట్ పెరగడాన్ని సార్. సింపుల్. లేకపోతే క్యాష్ అన్న అసెట్ కదా సార్. క్యాష్ అనే అసెట్టేనా? అంటే ఏం లేదన్నా, క్యాష్ అనే అసెట్ తగ్గింది, ఫోన్ అనే అసెట్ పెరిగింది. అర్థమైందా? అంటే ఒకటి వెళ్ళిపోయి ఇంకోటి వచ్చింది సార్. ఏదో ఒకటి వెళ్ళిపోతుంది, ఏదో ఒకటి వస్తూ ఉంటది. అర్థమైందా? సో ఒకటి రావాలంటే ఒకటి పోతా ఉంటది. ఒక పని చేయడం వల్ల, ఇప్పుడు ఫోన్ కొనడం వల్ల అసెట్ వచ్చింది, మనీ పోయింది. ఇప్పుడు మనం సేల్ చేస్తామా? సేల్ చేస్తే ఏమవుతుంది? స్టాక్ వెళ్తుంది, క్యాష్ వస్తుంది, మనకి మనీ వస్తుంది, ప్రోడక్ట్ వేరే ఒకరికి వెళ్తుంది, వెళ్ళిపోతుంది. బాగా ఫాలో అయ్యారు, సూపర్. మీరు కంగారు పడకండి, బిజినెస్ ఎంట్రీ కాన్సెప్ట్ కూడా మీకు స్టెప్ టు స్టెప్ వెళ్ళిపోతూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది. ఎంట్రీస్ వేయగానే కన్ఫ్యూజ్ అవుతుంది. బిజినెస్ ఎంటిటీ అంటే ఓనర్ వేరు, బిజినెస్ వేరు. ఓకే, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అర్థమైంది కదా నాన్న? నెక్స్ట్ గో నాన్న. ఇవన్నీ అజంప్షన్స్ అంటే ఎవరైనా సరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకసారి చూడగానే ఇవన్నీ ఫాలో అవే చేస్తున్నారు అని అనుకుంటారు యూజర్స్. అర్థమైంది కదా నాన్న?
యూజర్స్ ఏమనుకుంటారంటే ఓకే ఈ కాన్సెప్ట్స్ అన్ని ఫాలో అవే వేస్తున్నారు ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని అనుకుంటారు. నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ రాయండి అన్న, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ రాశారన్నా? Going concern concept. Okay. As per this concept, it is assumed that the organizations will continue for a long time unless and until it has entered into a state of liquidation. The financial statements are prepared at a defined period end to measure the performance of the entity during that period and not on a closure or liquidation of entity. Rana, going concern concept ki key term ఏంటంటే ఇక్కడ రాయలేదు, foreseeable future. Foreseeable future అనేది కీ టర్మ్ నాన్న రాసుకోండి. ఫర్సీబుల్ ఫ్యూచర్ అనే కీ టర్మ్ కి మీనింగ్ ఏంటంటే ఆర్గనైజేషన్స్ విల్ కంటిన్యూ ఫర్ ఏ లాంగ్ టైమ్ అని అర్థం. మనకి గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అని వస్తే ఈ ఫర్సీబుల్ ఫ్యూచర్ అనే టర్మ్ వాడండి, ఇన్వాల్వ్ చేయండి ఎవరైనా క్వశ్చన్ ఇస్తే. అంటే ఏంటంటే అంటే ఆర్గనైజేషన్స్ విల్ కంటిన్యూ ఫర్ లాంగ్ టైమ్ అని రాసేయచ్చు, కానీ ఆర్గనైజేషన్స్ విల్ కంటిన్యూ ఫర్ ఏ ఫర్సీయబుల్ ఫ్యూచర్ అని రాశారనుకోండి, మీరు కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు అండ్ నెక్స్ట్ హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అని ఫీల్ అవుతారు, ఎందుకంటే యూసేజ్ ఆఫ్ టెర్మినాలజీ అలాంటిది. ఓకేనా నాన్న? కీవర్డ్స్ రాసుకుంటున్నారా నాన్న? ఒకసారి కీవర్డ్స్ రాసుకుంటున్న వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఇప్పుడు థర్డ్ వన్ ఆర్గనైజేషన్ ఫర్సీయబుల్ ఫ్యూచర్ సార్. ఫర్సీయబుల్ ఫ్యూచర్. ఫర్సీయబుల్ ఫ్యూచర్ అంటే ఏంటంటే నాన్న, ఫర్ ఏ లాంగ్ టైం అనే పదం అనమాట. అనే పదానికి టెక్నికల్ గా ఇలా అంటాం అనమాట, చూడగలిగే అంత భవిష్యత్తు వరకు బిజినెస్ జరుగుతుంది అని అర్థం. అర్థమైందా నాన్న? హ్యాండ్స్ లోవర్ చేసండి. ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యూజర్స్ ఎప్పుడు చూసినా ఈ బిజినెస్ నెక్స్ట్ ఇయర్ మూసేయట్లేదు అని అనుకునే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తాం. అలా అనుకోవాలి అంటే అది ఖచ్చితంగా వేరేలా ప్రిపేర్ చెయ్యాలి అండ్ మెన్షన్ చెయ్యాలి. అర్థమైందా నాన్న? As per this concept, it is assumed that the organization will continue for a long time unless and until it has entered into a state of liquidation. The financials are prepared at a definite period end to measure the performance of the entity during the period and not on closure or liquidation of entity. మీకు ఏ బిజినెస్ అయినా ఫర్సియబుల్ ఫ్యూచర్ రన్ అవుతుంది అన్నప్పుడు ఒకలా ప్రిపేర్ చేస్తాము, నెక్స్ట్ ఇయర్ లేకపోతే మధ్యలోనే దివాలా తీసేస్తున్నాం అనుకున్నప్పుడు ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వేరేలా ప్రిపేర్ చేస్తాం. సో జనరల్లీ ఏ స్టేట్మెంట్స్ అయినా ఫర్సియబుల్ ఫ్యూచరే రన్ అవుతుంది అని అనుకునేలాగే ప్రిపేర్ చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ వస్తూ ఉంటుంది. ఫర్సియబుల్ ఫ్యూచర్ ప్రిపేర్ అవ్వకుండా వేరేలా ప్రిపేర్ చేయాలంటే ఎలా చెయ్యాలి అంటే, అన్లెస్ ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు స్టేట్ ఆఫ్ లిక్విడేషన్ అన్నారు కదా, లిక్విడేషన్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వేరేలా ప్రజెంట్ చేస్తాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ సిచ్యువేషన్ లో తప్ప వేరే అన్ని సిచ్యువేషన్స్ లోని ఒకేలా ప్రెజెంట్ చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అర్థమైందన్న కాన్సెప్ట్? ఒకసారి కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. అంటే ఏం లేదన్న, నాకు ఫాలో అవుతున్నారా లేదా అని కొంచెం డౌట్ వస్తుంది, అందుకని హ్యాండ్స్ రైజ్ చేయండి, ఆస్తమానం అనాల్సి వస్తుంది. ఓకే, దేవకుమార్ అండ్ సాగర్ మీకు అర్థమైనట్ట? ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్. ఏం లేదన్నా, ఫ్యూచర్ అంటున్నా, బిజినెస్ ఉంది కదా, బిజినెస్ నేను ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని చూసిన వెంటనే ఈ బిజినెస్ నేను ఇంకా రన్ చేస్తున్నాను, లేకపోతే నేను కాకపోయినా యూజర్స్ అంటే ఇప్పుడు ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరన్నా ఉంటారు కదా, గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ కానీ లేకపోతే క్రెడిటర్స్ కానీ ఎవరైనా సరే నీ బిజినెస్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసారంటే P&L బ్యాలెన్స్ షీట్లని వీటిని చూసారనుకో, చూస్తే బిజినెస్ బాగుంది అబ్బాయి, అయితే ఇలాగే భవిష్యత్తులో కూడా నడుస్తుంది
అని అనుకునే అజంప్షన్ క్రియేట్ చెయ్యగలిగేది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అర్థమైందా? ఎస్ సార్. ఒకవేళ దివాలా ఎత్తేసేలా ఉంది అనుకో, మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అలా ప్రిపేర్ చేయకూడదు, వేరేలా చెయ్యాలి. ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైందా? సో సో ఎవ్రీ యూజర్ యొక్క అజంప్షన్ ఎలా ఉండాలంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ రన్ అవుతుంది, ఓకే. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూడగానే ఆ కాన్సెప్ట్ ఆ విషయం అర్థమైపోవాలి. ఓకే, ఈ బిజినెస్ ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉంటుంది, ఓకే, ఫ్యూచర్లో కూడా రన్ అవుతుంది, అసెట్స్ ఉన్నాయి, ఓకే. అంతే. దివాలా తీసేసేటప్పుడు ఏం చేస్తారంటే నాన్న, అన్నీ అమ్మేస్తూ ఉంటారు, అసెట్స్ అవి ఇవి అమ్మేస్తున్నప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్రాఫిట్స్ అసెట్స్ అయ్యి అమ్మేయడం వల్ల వచ్చేస్తున్నాయి, అంతేగాని బిజినెస్ జరగడం వల్ల కాదు. అర్థమైందా పాయింట్? ఎస్ సార్, అర్థమైంది. ఇప్పుడు మనం ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి బోల్డ్ అండ్ అసెట్స్ అయ్యి కొనేసాం. అసెట్స్ కొనేసి రెగ్యులర్గా బిజినెస్ రన్ చేస్తున్నాం అనుకో, ఏదో ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా దివాలా తీసేస్తున్నాం. దివాలా తీసేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే అసెట్స్ అన్ని సడన్గా అమ్మేసాం. అమ్మేస్తే ఏంటంటే మనకి ఏమన్నా అసెట్స్ అయ్యి రావడం, సడన్గా బోల్డ్ అంత డబ్బు వచ్చేస్తూ ఉంటుంది, అవునా? క్యాష్ బ్యాలెన్స్ పెరిగిపోతూ ఉంటుంది సడన్గా దివాలా తీసేస్తుంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో. సో అలా ఎక్కువ కనిపించేస్తూ ఉంటే మనం తప్పు అనుకుంటాం కదా, అయ్యి బాబు ఇంత లాభాలు వచ్చేస్తున్నాయి ఏంటి అని అనుకుంటాం కదా. సో దివాలా తీసేసేటప్పుడు వేరేలా ప్రజెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ జరుగుతున్నప్పుడు మాత్రం వేరేలా ఉండాలి. సో యూజర్ యొక్క అజంప్షన్ ఎప్పుడు కూడా గోయింగ్ కన్సర్న్లో ఉంటుంది ఈ బిజినెస్ అనే టైప్లోనే చూస్తూ ఉంటాడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని. అర్థవుతుందన్న? ఎస్ సార్. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది బిజినెస్. నెక్స్ట్ ఇయర్ కూడా రన్ అవుతుంది, నెక్స్ట్ ఇయరే కాదు నాన్న, నెక్స్ట్ కొన్నాళ్ళ వరకు రన్ అవుతుంది అని ఇంకో కొంత పీరియడ్ ఆఫ్ టైం దాకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అంతేగాని ఇది రేపో ఎల్లుండో మూసేయట్లేదు, లేకపోతే వచ్చే సంవత్సరం మూసేయట్లేదు అనే ఫీలింగ్ కలుగుతూ ఉండాలి యూజర్ కి. అర్థమైందా? రేపో ఎల్లుండో మూసేసేలాగా ఫీలింగ్ క్రియేట్ అవ్వాలి అంటే వేరే లిక్విడేషన్ ప్రాసెస్ లో వేరేలా చేస్తూ ఉంటామా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అలా ప్రెజెంట్ చేయాలి అని చెప్తా ఉంటారు. అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే మనం ఇంకా వస్తుంది అన్నట్టు స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి సార్. అది ఫర్సీబుల్ ఫ్యూచర్ అంటే బిజినెస్ అనేది ఫ్యూచర్ లో కూడా రన్ అవుతుంది అనేట్టుగానే ప్రిపేర్ చెయ్యాలి. అర్థమైందా నాన్న? అర్థమైంది కదా నాన్న? ఓకే నాన్న. క్లాస్ టైం అయినట్టుంది, బాగా టైం అయిపోయింది. ఓకే సరే నాన్న, ఒక్కసారి మీరు ఒకసారి రివైజ్ చేయండి. నెక్స్ట్ కీ టర్మ్స్ ని మెయిన్ వర్డ్స్ చెప్తున్నాను కదా అప్పుడప్పుడు, అవి చదువుతూ ఉండండి, సరేనా? ఈజీ అవుతుంది మీకు. ఫౌండేషన్ టైంలో ఈ పదాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ టర్మినాలజీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో కూడా రాయొచ్చు, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్, తప్పు కాదు, సరేనా? మనం మోస్ట్లీ ప్రాక్టికల్ కాబట్టి థియరీ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వెళ్ళే కొద్దీ టెర్మినాలజీ అర్థం అవడానికి నేను థియరీని కొంచెం ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే ఫౌండేషన్ లెవెల్, ఇంటర్ లెవెల్, ఫైనల్ లెవెల్లో టెర్మినాలజీకి వెయిట్ ఉంటుంది నాన్న, సరేనా? ఓకేనన్నా? ఏమన్నా డౌట్స్ లాంటివి ఏమన్నా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండండి, మిగతా వాళ్ళు సైన్ అవుట్ అయిపోండి. థ్యాంక్ యూ సార్. ఓకే నాన్న, బాయ్ నాన్న. బాయ్ సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే వెయిట్ చేయండి, అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ అయినా రైజ్ చేయండి. జస్వంత్ డౌట్ ఉందా? లేదు సార్, లేదు సార్, లోవర్ చేయడం. ఓకేనా? దేవకుమార్, జస్వంత్, యశ్వరేక్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నేను అయితే మీటింగ్ క్లోజ్ చేసేచ్చా? అంటే టెర్మినాలజీ ప్రకారం ఏం రాయట్లేదు సార్. ఏంటన్నా? అంతే కదా సార్, టెర్మినాలజీ ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఎక్కువ ప్రాక్టికల్ గానే ఉంటుందా సార్? అవునా? అంటే నేను ఏమంటానంటే నాన్న, పట్టి పట్టడానికి ట్రై చేయకండి, అర్థమవుతుందా? కాన్సెప్ట్ మీ మీనింగ్, మీ సొంతంగా లాంగ్వేజ్ రాయండి. ఎందుకంటే మనది ఎక్కువ ప్రాక్టికల్ ఉంటుంది కదా, అకౌంట్స్ లో ఎక్కువ స్కోర్ చేస్తాము, థియరీలో ఎంతో తక్కువ స్కోర్ చేస్తాం. సో ఎక్కువ ఆన్సర్లు చదవడానికి టైం ఇన్వెస్ట్ చేయక్కర్లేదు అని చెప్తున్నాను. టెర్మినాలజీ రాశారనుకో, అది ఈజీగా స్కోర్ వేస్తూ ఉంటాడు సింపుల్గా, అబ్బో వీడు కొంచెం తెలివైన అబ్బాయి అని చెప్పి. అందుకు ఫౌండేషన్లో కూడా ఉపయోగపడుతుంది, అందుకనే టెర్మినాలజీ కీవర్డ్స్ చెప్తున్నా.
సరేనా ఎస్ సార్. ఓకే. నాన్న ఇంకేమైనా Thank you. డౌట్స్ ఉన్నాయా? ఉంటే రేపు స్టార్టింగ్ లోనే చెప్పండి. ఇప్పుడు ఉంటే ఇప్పుడు చెప్పండి, లేదు అంటే నేను మీటింగ్ సైన్ అవుట్ చేసేస్తాను. ఓకే నాన్న. బాయ్ నాన్న. ఎవ్రీబడి బాయ్ గైస్.